Okay. Okay. So, Okay. so can I know about your education actually? B.Tech, sir. B.Tech CSC Okay. completed. Okay. When it is completed? Last year it's completed, sir. Last year it's completed. Okay, fine. So Telugu is comfortable or English is comfortable, whichever language you can. Both comfortable only, sir. Okay. Are you sure? As used. Telugu, Okay. English ప్రొసీడ్ both. విత్ తెలుగు బాను ఎందుకంటే మన మదర్ లాంగ్వేజ్ అయితేనే వాళ్ళకి అవును. ఎగ్జాక్ట్ రీచ్ చేయగలుగుతాం మనం చెప్పేది. అవును. సో అదే థింగ్ ఏందంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి మేము చెప్పేది మీకు కరెక్ట్‌గా అర్థం కావాలి. అందుకని లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా మిమ్మల్ని అడుగుతున్నా జేసి. ఓకే సార్. తెలుగు కంఫర్టబుల్ ఇన్ బోత్. ఓకే. దట్స్ కూల్. శ్రీధర్ మీకు కూడా తెలుగు కంఫర్టబుల్ కదా? యూ కెన్ మెసేజ్ అదర్‌వైస్. శివ గారు ఒకసారి లేదంటే అతన్ని మొబైల్ నుంచి కనెక్ట్ అవ్వమనండి. అతను కూడా మాట్లాడితే తెలుస్తది మనకి. ఓకే. అంటే అతనికి నేను అర్థమవుతుందా చెప్తాను. లేదా? యాహ్! నేను చెప్తాను. హ్మ్. సో, సో జేసీ గారు లాస్ట్ ఇయర్ మీది సీఎస్సీ ఇన్ బీటెక్ ఏ కాలేజ్ నుంచి మీరు మేము బ్యాక్? వివిఐటి సార్. వివిఐటి. బీబీఏ. ఓకే. గట్కేసర్ వీబీఐటీ. ఓకే. హుహు. సో ఏమైనా జాబ్ చేసారా ఆఫ్టర్ బీటెక్? చేయలేదు సార్. ఓకే. ట్రైలింగ్ లోనే ఉంది. ఓకే. సో మీకు యూఎస్ మార్కెట్ గురించి ఐడియా ఉందా అండి? యుఎస్ మార్కెటింగ్ యాహ్! యూఎస్ ఐటీ రిక్రూటింగ్ ఎప్పుడైనా పేరు విన్నారా? వినలేదు సార్. ఓకే. ఓకే. సో యాక్చువల్లీ మన వర్క్ వచ్చేసి బేసిక్‌గా యూఎస్ ఐటీ రిక్రూటింగ్ అండి. సో ఓకే. థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం మనకి బేసిక్‌గా జాబ్ కావాలంటే మనం ఇక్కడ ఏం చేస్తాం? బేసిక్‌గా సపోజ్ మీరే ఉన్నారు. మీకు ఐటీ జాబ్ కావాలంటే మీరేం చేస్తారు? సర్చ్. ఓకే. దేంట్లో సెర్చ్ చేస్తారు? గూగుల్ రిగార్డింగ్ గూగుల్లో సెర్చ్ చేస్తాం. వెబ్సైట్స్లో అవునా? సో మెయిల్స్ ఓకే. మెయిల్స్ ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయేమో త్రూ ఫ్రెండ్స్ ఓకే. సో కమ్యూనిటీ. బేసిక్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక రెజ్యూమే రెడీ చేసుకుంటాం. సో ఎస్. అవునా? రెజ్యూమే రెడీ చేసుకొని దాంట్లో మన డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసేసి, సో మనం ఏ జాబ్ కోసం అయితే చూస్తున్నామో, సో ఆ జాబ్స్ అన్నీ గూగుల్ సెర్చ్‌లో గాని, లేదంటే లింక్డ్ఇన్ ఈ జాబ్ పోర్టల్స్ ఉంటాయి కదా! లింక్డ్ఇన్ గాని, నౌకరీ గాని, అప్నా జాబ్స్ గాని ఇలాంటి జాబ్ పోర్టల్స్ ఎళ్ళేసి అక్కడ ఏమైనా జాబ్స్ ఏమైనా మనం ఏ రోల్స్ అయితే చూస్తున్నాం, జావా డెవలపర్ రోల్ చూస్తున్నామా? లేదంటే వేరే ఏదైనా పైథాన్ డెవలపర్ రోల్ చూస్తున్నామా? లేదంటే వేరే ఎనీథింగ్ నాన్ ఐటీ జాబ్ చూస్తున్నామా? మనం ఏ రోల్ అయితే చూస్తున్నామో, ఆ రోల్ మనం సెర్చ్ చేసి మనం అప్లై చేసుకుంటాం డైలీ. ఎస్ సార్. అవునా? సో, ఎస్. సో ఇక్కడ మీ రోల్ వచ్చేసి కూడా సేమ్. బట్ థింగ్ ఏందంటే ఇక్కడ ఇప్పుడు బేసిక్‌గా ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడ నుంచి యూఎస్‌కెళ్లారా మాస్టర్స్‌కి? మా ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళలేదు సార్. మా రిలేటివ్స్ ఉన్నారు. ఓకే. సో మీకు కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ. కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళారు వాళ్ళు. ఓకే. ఎలా అంటే స్టూడెంట్ వీసా మీద ఎళ్లారా? లేదంటే జాబ్ వీసా మీద ఎళ్లారా? స్టూడెంట్ వీసా మీదే వెళ్ళారు. స్టూడెంట్ వీసా మీద ఎళ్లారు. ఓకే. సో బేసిక్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్చువల్లీ మన వర్క్ వచ్చేసి యూఎస్ ఐ మీన్ యూఎస్ ఐటీ మార్కెట్‌లో అండి. ఐ మీన్ ఎస్. మనం వర్క్ చేయాల్సింది. సో ఎస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తా యూఎస్ మార్కెట్ గురించి. సో ఓకే సార్. ఇప్పుడు బేసిక్‌గా క్యాండిడేట్స్ అందరూ ఐదర్ ఇక్కడ నుంచి స్టూడెంట్ వీసా మీద ఎళ్తారు. లేదంటే డైరెక్ట్ జాబ్ వీసా ఉంటది. ఆ జాబ్ వీసా వచ్చేసి హెచ్-1బి. హెచ్-1బి. ఓకే సార్. హెచ్-1బి వీసా మీద ఎళ్తారు. లేదంటే స్టూడెంట్ వీసా. స్టూడెంట్ వచ్చేసి ఎఫ్-1 వీసా ఉంటది. ఎస్ సార్. ఓకే. ఎఫ్-1 వీసా ఉంటది. ఆ ఎఫ్-1 వీసా వచ్చేసి టోటల్ 5 ఇయర్స్ ఉంటది మనకి.
సో ఈ 5 years లో ఫస్ట్ 2 years మాత్రమే మాస్టర్స్ ఉంటుంది కాలేజ్కి ఎస్ వెళ్ళి సార్ చదువుకొని ఎవ్రీ కాలేజ్కి వెళ్ళాలి. అవును. దాని తర్వాత 3 years ఏం చేస్తదంటే బేసిక్‌గా గవర్నమెంట్ మీరు ఇక్కడికి వచ్చి ఐ మీన్ ఇంత దూరం వచ్చి మీరు చదువుకుంటున్నారు కదా! సో ఎస్ మీకు సార్ వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి అని చెప్పేసి 3 years మనకి వర్క్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఆథరైజ్ చేస్తది. ఎస్ ఓకే సార్. ఓకే. సో ఆ 3 years వాళ్ళు వర్క్ చేసుకుంటూనే ఇంకా వేరే వీసాకి ఇప్పుడు అది 5 years కదా! F1 వీసా అనేది 5 years 5 బేసిక్‌గా. ఇయర్స్‌కి. ఎస్ సార్. సో 5 years తర్వాత వాళ్ళు ఇంకో వేరే వీసాకి మూవ్ అవ్వాలంటే అప్పుడు H1B అప్లై చేసుకుంటారు. జాబ్ వీసా. జాబ్ వీసా. ఓకే. సో జాబ్ వీసా వచ్చాక వాళ్ళకి టోటల్ సో ఇక వాళ్ళు అఫీషియల్‌గా వాళ్ళు జాబ్ చేసుకుంటున్నట్టు గవర్నమెంట్ ఆథరైజ్ చేస్తున్నట్టు. డైరెక్ట్ దాన్నే H1B అంటారు. H1B మీన్స్ జాబ్ వీసా. జాబ్ వీసా. ఎస్ ఓకే. సార్. ఓకే సార్. సో ప్రసాద్ విల్ యూ కంటిన్యూ? ఓకే. సో మీకు ఒక ఐడియా వచ్చిందా అండి? అంటే ఇప్పుడు అసలు మనం ఇక్కడ ఏం చేస్తామని చెప్పేసి మీకు ఒక ఐడియా వచ్చిందా? ఎస్ శ్రీధర్ గారు సార్. మీరు ఆడియో వస్తుందా మీకు? ఎస్ సార్ ఆడియో వస్తుంది. అంటే శ్రీధర్ గారు మళ్ళీ జాయిన్ అయినట్టున్నారు కదా ఫోన్ నుంచి, తనకు వస్తుందా? ఐ థింక్ జాయిన్ అవ్వలేదు అనుకుంటా శ్రీధర్ ఫోన్ జాయిన్ నుండి. అవ్వలేదు సార్. అవ్వలేదా? టెక్స్ట్ చేయండి శ్రీధర్ గారు ఒకసారి మీరు. సార్ వినబడుతుందా అండి? వినిపిస్తుంది సార్. ఓకే ఓకే. సో అదే అంటే ఇప్పుడు భాను చెప్పిందంతా మీకు ఓకే కదా, అంటే అర్థమైందా? సో బేసిక్గా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మన ఇండియా నుంచి ఎవరైతే స్టూడెంట్స్ కానీ లేకపోతే జాబ్ పర్పస్ మీద కానీ వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వేరే వేరే వర్క్స్ మీద పడి, అంటే లైక్ ఇప్పుడు కొంతమంది స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత అంటే మీన్స్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు జాబ్ చేయాలి కదా. సో ఎస్ సార్. డైరెక్ట్గా జాబ్స్ అంటే దొరకవు కాబట్టి వెంటనే తొందరగా వాళ్ళు సెలెక్ట్ కాలేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు. ఎస్ సో సార్. ఆ పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు వాళ్ళకి మనం జాబ్కి అప్లై చేసుకునేంత టైం ఉండదు వాళ్ళకి. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే, సో ఎవరైతే ఇట్లా పార్ట్ టైమ్స్ చేసుకుంటున్నో లేకపోతే ఏదైనా డిఫరెంట్ వర్క్లో బిజీ ఉండి వాళ్ళు వాళ్ళ ప్రొఫైల్ని రీచ్ చేయలేకపోతుంటే క్లయింట్స్కి, సో వాళ్ళ బదులుగా మనం చేస్తాం ఇక్కడ అంతే. లైక్ ఇప్పుడు మనమే సపోజ్ యూఎస్కి వెళ్ళాం అనుకోండి, మనం ఏదైనా వర్క్లో పడి మనం ఇటు సైడ్ జాబ్కి అప్లై చేయలేకుండా ఉంటే మనం వేరే వాళ్ళకి అప్లై ఇస్తాం కదా, సో అట్లా మనకి వీళ్ళు ప్రొఫైల్స్ ఇస్తారనమాట. సో ఆ ప్రొఫైల్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి పవన్ సార్ ప్రొవైడ్ చేస్తాడు మనకి. ఆ ప్రొఫైల్స్ని తీసుకొని మనము ఈ పోర్టల్స్లో అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మన ఇండియాలో నౌకరీ కానీ ఇండీడ్ కానీ ఎలా ఉన్నాయో యూఎస్లో కూడా కొన్ని జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. ఎస్ ఆ సార్. జాబ్ పోర్టల్స్ లిస్ట్ మేము మీకు షేర్ చేస్తాం తర్వాత. లైక్ మీకు జస్ట్ ఒక నాలెడ్జ్ రావడానికని చెప్తున్నాను నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే. సో నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మనము ఆ, ఎవరైతే ప్రొఫైల్స్ వస్తాయో ప్రొఫైల్స్ కూడా మేమే మాట్లాడతాం. చెప్పాలంటే అది మొత్తం మేము క్లియర్ చేసి, అంటే ఈ క్యాండిడేట్ టెక్నాలజీ అవన్నీ కూడా మేమే సెట్ చేసి మీకు రెడీమేడ్గా ఇస్తాం ప్రొఫైల్ని. జస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మేము ఏమైతే పోర్టల్స్ ఇస్తున్నామో ఆ పోర్టల్స్లో లాగిన్ అయ్యి ఆ ప్రొఫైల్ని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసి మీరు ఆ పొజిషన్స్కి, లైక్ ఇప్పుడు మీరు సిఎస్సి చేశారు కాబట్టి మీకు కంప్యూటర్ సైన్స్ మీద ఐడియా ఉంటుంది కదా. ఎస్ సో సార్. ఇప్పుడు బయటకు వస్తే ఏ పైథానో లేకపోతే జావానో డాట్ నెట్ డెవాప్స్ ఏదో ఒక నేర్చుకుంటారు కదా టెక్నాలజీ, ఎస్ సార్. సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళాలంటే ఎస్ సార్. డెవలపర్ కింద. సో అట్లాంటి డెవలపర్ ప్రొఫైల్స్ మన దగ్గరకు వస్తాయి. సో మీరు ఏ టెక్నాలజీ అండ్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇవన్నీ కూడా మేమే మాట్లాడి మీకు ప్రొఫైల్ షేర్ చేస్తాం. సో మీరు వన్స్ ఒకసారి తనతో మాట్లాడడం అంటే జనరల్ టాక్, లైక్ మీ లొకేషన్ ఎక్కడ, సో ఇప్పుడు ప్రెసెంట్ ఏ వీసా మీద ఉన్నారు, ఓకే సార్. అవన్నీ చెప్పాలంటే మేము మేము మాట్లాడతాం ఆల్రెడీ. మేము సెటిల్ చేసే ఇస్తాం మీకు. బట్ మీకు కూడా ఒక ఐడియా కోసం మళ్ళీ మీరు ఒక్కసారి కనెక్ట్ అయితే మీకు కూడా ఫుల్ క్లారిటీ ఉంటుంది ఒక క్యాండిడేట్ మీద. ఓకే సార్. యా. సో అది అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే మేము ఏదైతే పోర్టల్స్ ఇస్తున్నామో ఆ పోర్టల్స్లో ఆ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. ఆ రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఆ రెజ్యూమ్కి ఏదైతే సూటబుల్ జాబ్స్ ఉన్నాయో మార్కెట్లో ఆ మా ఆ జాబ్ ఆ జాబ్ రిక్వైర్మెంట్స్కి మీరు అప్లై చేయాలి. ఓకేనా? నేను ఎస్ చెప్పింది సార్. అర్థమవుతుందా? ఓకే సార్. సో అది అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా కావాలంటే. ఎందుకంటే మనం స్కిప్ చేయొద్దు ఇది. సో ఎస్ ఇది కొంచెం టైం తీసుకున్నా పర్లేదు. అంటే ఇప్పుడు ఈ సెషన్లోనే మొత్తం నేను మార్కెట్ గురించి చెప్పేసి మీకు ఇదంతా చెప్పడం కూడా మీకు బర్డెన్ అవుతుంది, కానీ మీకు అర్థం కాదు కూడా ఫస్ట్. సో స్టెప్ బై స్టెప్ వెళ్దాం మనం.
ఓకే సో సార్. మీరు ఓకే మాకు ఈ టాపిక్ అర్థమైందండి, ఆ, ఇంకా ఫీల్డ్లోకి దిగితే ఇంకొంచెం అర్థం అవ్వచ్చు, అప్పుడు డౌట్స్ వస్తే అడుగుతాం అనుకుంటే ఓకే మూవ్ అయ్యాం ముందుకి. ఓకేనా? ఇప్పటిదాకా చెప్పింది అర్థమైంది కదా మీకు? ఎస్ సార్. యా. ఓకే ఓకే శ్రీధర్ గారు సార్, మీకు అర్థం అర్థమైందా? అర్థమవుతుంది, అర్థమవుతుంది సార్. సింపుల్ ప్రాసెసే. మీరు అంటే ఏదో చెప్తారు కదా అని చెప్పేసి అనుకోకండి, చాలా ఈజీ వర్క్. వన్స్ మీరు ఒక కన్సల్టెంట్కి మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేసిరంటే ఫుల్ టైంకి, సో తర్వాత వచ్చేది కూడా సేమ్ రిపీటెడ్ అనమాట. లైక్ ఇప్పుడు మీకు చెప్పాలంటే, ఇప్పుడు మనము ఒక ఒక కార్ నేర్చుకున్నాం అనుకోండి, ఏ కార్ అయినా డ్రైవ్ చేయొచ్చు కదా. సో అట్లనే సేమ్ ప్రాసెస్, రిపీటెడ్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ పోర్టల్స్ అనేది సెర్చ్ చేసేది ఉంటుంది అంతే. ఓకే సార్. యా. సో వన్స్ మీరు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత, సో మీకు చాలా ఈజీ అనిపిస్తుంది వర్క్ కూడా. సో పెద్ద హెడేక్ ఏమి ఉండదు. అండ్ మీకు ఏ ఏ పాయింట్లో ఏ డౌట్స్ వచ్చినా కూడా క్లియర్ చేయడానికి నేను అవైలబుల్ ఉంటా, భాను కూడా అవైలబుల్ ఉంటాడు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సో మీకు నేను ఆ, నా స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. అంటే స్క్రీన్ షేర్ చేసి నేను మీకు అసలు చూపిస్తా అసలు యూఎస్లో పోర్టల్స్ ఏముంటాయి. ఓకే సార్. యా. ఓకే సార్. అండ్ యా భాను జయశ్రీ ఏమైనా గారు, చెప్పాలనుకుంటే చెప్పు, మాట్లాడిగా. సో లైక్ ఇప్పుడు సపోజ్ జయశ్రీ అండ్ శ్రీధర్, సో ఇప్పుడు ఒకవేళ మీకు జాబ్ కావాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, ఇందాక చెప్పినట్టు ఒక రెజ్యూమే రెడీ చేసేసి మనం జాబ్ పోర్టల్స్కి వెళ్ళి అప్లై చేస్తుంటాం, లేదంటే కంపెనీ హెచ్ఆర్స్ని రీచ్ అవుతుంటాం, లేదంటే ఎవరైనా తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా కంపెనీస్లో వర్క్ చేస్తుంటే వాళ్ళు ఏమైనా రిఫరల్స్ ఇస్తే ఆ రిఫరల్స్ తోటి మనం అప్లై చేస్తాం. అవునా? సో ఎస్ సార్. అవును సింపుల్ సార్, అవును ఇప్పుడు సార్, థింగ్ అవును సార్. ఏంటంటే, మీకు జాబ్ కావాలంటే మీరు ఇక్కడ ఏం చేస్తారు, అక్కడ పర్సన్ కి కూడా జాబ్ కావాలంటే వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే బేసిక్ ఇప్పుడు అక్కడ క్యాండిడేట్స్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఒక కేసు ఉంది ఇప్పుడు, లైక్ ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఆ క్యాండిడేట్ సపోజ్ జావా డెవలపర్ మీద వర్క్ చేస్తున్నాడు, బట్ అక్కడ అతనికి పే తక్కువ వస్తుంది, అంటే అతనికి శాలరీ తక్కువ వస్తుంది. సో అతను ఏం చేస్తాడంటే, నాకు శాలరీ తక్కువ వస్తుంది ఇక్కడ, నేను ఇంకా వేరే జాబ్ చూసుకుంటాను, సో వేరే దానికి షిఫ్ట్ అవుతాను అని చెప్పేసి అతను ఈ అప్పుడు రెజ్యూమే రెడీ చేసేసుకొని పోర్టల్స్ అప్లై చేసుకుంటాడు. బట్ ఆల్రెడీ తను జాబ్ చేస్తున్నాడు కాబట్టి ఆ పోర్టల్స్ అప్లికేషన్స్ అతను టైం ఉండదు, ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నాడు కాబట్టి. సో ఆ కేసులో మనం వాళ్ళు మనం రీచ్ అవుతారు, కంపెనీని రీచ్ అవుతే, సో అట్లా మనం వాళ్ళ బదులు మనం ఈ జాబ్ పోర్టల్స్ అన్నిట్లో వాళ్ళ బదులు మనం అప్లై చేస్తాం. సింపుల్ థింగ్ ఏంటంటే, మీకు జాబ్ కావాలంటే మీరు ఎలా అప్లై చేస్తారో సేమ్ మన ఇండియాలో ఉన్నట్టే యుఎస్ లో కూడా జాబ్ పోర్టల్స్ ఉంటాయి. లైక్ సేమ్ లింక్డ్ఇన్ వచ్చేసి సోషల్ మీడియా నెట్వర్క్ జాబ్ పోర్టల్. అండ్ అదర్ దెన్ దట్ ఇంకా మెయిన్ జాబ్ పోర్టల్స్ వచ్చేసి మాన్స్టర్ అని ఉంటుంది ఒకటి, MONSTER, మాన్స్టర్. అండ్ డైస్ ఉంటుంది, DICE, అండ్ జిప్ రిక్రూటర్ ఉంటుంది, ZIPRECRUITER, జిప్ రిక్రూటర్. ఓకే. అండ్ ఇండీడ్ అండ్ గ్లాస్ డోర్, ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ మెయిన్ జాబ్ పోర్టల్స్. ఇంకా చాలా ఉంటాయి, బట్ మెయిన్ జాబ్ పోర్టల్స్ వచ్చేసి ఈ పోర్టల్స్. ఓకే. ఓకే సో సార్. ఈ పోర్టల్స్ లో వాళ్ళ ప్రొఫైల్, ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ పోర్టల్లో మనం ఏమేం చేసాం, మీరు ఎప్పుడైనా లింక్డ్ఇన్ కానీ ఇక్కడ నౌకరీ కానీ ఏదైనా జాబ్ పోర్టల్ ఎప్పుడైనా యూజ్ చేస్తారా, అంటే అసలు ఏమైనా జాబ్స్ అప్లై చేస్తారా? ఎస్ సార్. చేశాను సార్. ఓకే. అండ్ శ్రీధర్, ఐ ఫర్గట్ టు, లైక్ అంటే మర్చిపోయినా, లైక్ అంటే మీరేంటిదండి, మీరు స్టడీ ఏంటిది? నేను MCA చేశాను సార్. ఓకే. ఎప్పుడు కంప్లీట్ చేశారు? 11లో కంప్లీట్ అయినాయి నాది. ఓకే. ఓకే, ఫైన్ ఫైన్, గుడ్. సో యా, సో కమింగ్ టు దిస్, యా, ఇప్పుడు మీరు ఎప్పుడైనా నౌకరీలో కానీ, ఇప్పుడు మీకు ఒక జాబ్ కావాలన్నప్పుడు మీరు నౌకరీలో కానీ లింక్డ్ఇన్ లో కానీ లేదంటే ఏదైనా జాబ్ పోర్టల్లో మీరు అప్లై చేశారా ఎప్పుడైనా జాబ్స్? చేశానండి, అప్లై చేశాను. అప్లై చేశారు, అవునా? సో సేమ్ వైజ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసే ముందు మనం మనం ఏం చేస్తాం, మనం దాంట్లో ఫస్ట్ ప్రొఫైల్ అప్డేట్ చేస్తాం, అవునా? ప్రొఫైల్ ఏమేమి అప్డేట్ ప్రొఫైల్ చేస్తాం, సార్, మన రెజ్యూమ్ పేరు, క్రియేట్ మన చేస్తాను. మనం ఎక్కడ ఉంటున్నాం, మన లొకేషన్, అండ్ మన ఫోన్ నెంబర్, మన ఈమెయిల్ ఐడి, అండ్ ఈమెయిల్. మన రెజ్యూమే అప్లోడ్ చేస్తాం. అండ్ మనకి ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మనం దాంట్లో అప్డేట్ చేస్తాం. అవును సార్, అవును సార్. ఓకే. శివ గారు, ఇది స్క్రీన్ షేర్ కి పర్మిషన్ ఎవరా? ఇచ్చాను చూడండి సార్. ప్రసాద్, వచ్చిందా? భాను ఓకే, నాకు కనిపిస్తుందా? యా, కనిపిస్తుంది. కంటిన్యూ చేయి, నువ్వు సో మాట్లాడు, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్. యా, సో సేమ్ వైజ్
ఇప్పుడు అలా మనం ఎలా ప్రొఫైల్ అప్డేట్ చేస్తామో, సో వాళ్ళ వాళ్ళ ఈ జాబ్ పోర్టల్స్కి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. అండ్ వాళ్ళు ఏ వీసా మీద ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అంటే మనం మన లొకేషన్, మన నేమ్, మన ఈమెయిల్ ఐడి, మన రెజ్యూమే ఇవి అప్లోడ్ చేస్తాం. అండ్ మనకి ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ దాంట్లో పెట్టేస్తాం. అవునా? సో ఎట్ ద సేమ్ వైజ్ యూఎస్ లో కూడా అంతే సేమ్. ఈ డీటెయిల్స్, ఈ బేసిక్ డీటెయిల్స్ అని అడుగుతుంది. అండ్ వాళ్ళు ఏ వీసా మీద ఉన్నారు, ఓపీటీ మీద ఉన్నారా, లేదంటే లైక్ సారీ ఐ మీన్ F1 వీసా మీద ఉన్నారా, లేదంటే ఐ మీన్ H1B వీసా మీద H1B. ఉన్నారా, లేదంటే జీసీ ఐడియా ఉందండి, గ్రీన్ కార్డ్. ఎస్ సార్. యా. సో ఈ ఏ వీసా మీద ఉన్నారు, ఈ డీటెయిల్స్ అని అడుగుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం అప్లోడ్ చేశాక అప్పుడు వాళ్ళు ఏ టెక్నాలజీ కోసం ఏ జాబ్ చూస్తున్నారు, వాళ్ళు జావా డెవలపర్ జాబ్ చూస్తున్నారా, పైథాన్ డెవలపర్ జాబ్ చూస్తున్నారా, లేదంటే ఈ టెక్నాలజీస్ అంటే ఈ చాలా డొమైన్స్ ఉన్నాయి మా టోటల్ ఐటీలో. బిజినెస్ అనలిస్ట్ అని, డేటా అనలిస్ట్ అని, డేటా ఇంజనీర్ అని, ఏఈఎం డెవలపర్ అని, సీక్వెల్ డెవలపర్ అని, ఇలా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఆ టెక్నాలజీ లిస్ట్ కూడా మీకు ఇస్తాం. ఓకే. సో మీకు ఇప్పుడు చెప్పేదంతా మేము టోటల్ గా మళ్ళీ మీకు ఐ మీన్ ఒక పీడిఎఫ్ షేర్ చేస్తాం. మీరంతా లైక్ అంటే ఇవన్నీ మేము సేవ్ చేసుకోలేదని ఏం అంటే ఇష్యూ అవ్వకండి. ఐ మీన్ అంటే ఇవన్నీ మాకు గుర్తులేవని అనుకోకండి. ఓకే. ఇప్పుడు మేము చెప్పేదంతా మళ్ళీ మీకు పీడిఎఫ్ ఫార్మాట్ లో ఈ టెక్నాలజీస్ ఏమేమి ఉంటాయి బేసికల్ గా. ఓకే. అండ్ నేను చెప్పిన జాబ్ పోర్టల్స్ అన్ని మీకు లిస్ట్ మేము షేర్ చేస్తాం. ఓకే శ్రీధర్. సో కమింగ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసాస్. బేసిక్ గా వీసాస్ వచ్చేసి మెయిన్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐదర్ పీపుల్ వచ్చేసి ఐదర్ స్టూడెంట్ వీసా మీద వెళ్తారు, లేదు అనుకుంటే ఐ మీన్ H1B వీసా, జాబ్ వీసా మీద వెళ్తారు. ఓకే. సో స్టూడెంట్ వీసా వచ్చేసి టోటల్ గా 5 years ఉంటుంది. ఆ 5 years లో ఫస్ట్ 2 years మాస్టర్స్ చేస్తారు. నెక్స్ట్ 3 years వర్క్ చేసుకోవడానికి గవర్నమెంట్ మనకి పర్మిషన్ ఇస్తుంది. సో ఆ వర్క్ చేసుకునేటప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడు మనకి వీసా చేంజ్ అవుతుంది. అంటే F1 లోనే సబ్ వీసా వచ్చేసి ఓపీటీ వీసా స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఓకే. ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, దాని ఫుల్ ఫామ్ వచ్చేసి ఓపీటీ వీసా స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే వాళ్ళు అంటే మాస్టర్స్ కంప్లీట్ అయినాక వాళ్ళకి ఎప్పుడైతే ఓపీటీ ఇస్తుందో గవర్నమెంట్, అప్పుడు వాళ్ళు వర్క్ చేయడానికి రెడీగా ఉంటారు అనమాట. ఓకే. అంటే వర్క్ చేసుకోవచ్చు. సో ఆ ఓపీటీ క్యాండిడేట్స్ ఎక్కువ మనల్ని రీచ్ అవుతుంటారు జాబ్స్ కోసం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్కడైనా జాబ్ చేస్తుండొచ్చు, లేదంటే ఏదైనా పార్ట్ టైం చేస్తుండొచ్చు. మీకు ఐడియా ఉంటుంది బేసిక్ గా మాస్టర్స్ ప్రతి స్టూడెంట్ ఫస్ట్ పార్ట్ టైం చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే బికాజ్ అక్కడ ఉన్న ఖర్చులు ఎక్కువ. మంత్లీ వాళ్ళకి మినిమం అట్లీస్ట్ $1000 నుంచి $1500 ఉంటుంది. అవునా? సో అంత డాలర్స్ అంటే ఇప్పుడు $1000 అంటే మన ఇండియన్ రూపీస్ ప్రకారం నియర్లీ 1 lakh. ఐ మీన్ 87,000. ఓకే. సో ఇప్పుడు మంత్లీ నియర్ టు 1 lakh అవుతుంది. సో ఆ 1 lakh వాళ్ళు ఇక్కడ నుంచి అంటే ఇక్కడ 1 lakh ఖర్చు పెట్టాలంటే హెవీ అమౌంట్ కాబట్టి అక్కడ వాళ్ళు వెళ్ళగానే పార్ట్ టైం చేసుకోవడము, లేదంటే ఏదో ఒక జాబ్ చేసుకోవడమో వాళ్ళు చేస్తుంటారు. చేస్తూ ఎప్పుడైతే మాస్టర్స్ అయిపోయి వాళ్ళ ఓపీటీ వీసా వచ్చిందో అప్పుడు వాళ్ళు ఈ ఐటీ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు. జావా డెవలపర్ గానో, డాట్ నెట్ డెవలపర్ గానో, బిజినెస్ అనలిస్ట్ గానో ఈ టెక్నాలజీస్ లో వాళ్ళు జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు. సో ఎప్పుడైతే జాబ్స్ కోసం ట్రై అయిన వాళ్ళు మనల్ని రీచ్ అయ్యేసి కంపెనీని రీచ్ అవుతారు. సో మన కంపెనీ వాళ్ళకి ఏం చేస్తుంది అంటే వాళ్ళకి ఒక రెజ్యూమ్ రెడీ చేసి ఇస్తుంది. ఇఫ్ నాట్ వాళ్ళే ఒకవేళ రెజ్యూమే రెడీ చేసుకోవచ్చు, లేదంటే కంపెనీ అయినా వాళ్ళకు రెజ్యూమే రెడీ చేసి ఇస్తుంది. ఓకే. సో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు ఎక్కడ మాస్టర్ చేశారు, ఎక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు, అన్ని డీటెయిల్స్ అన్ని తీసేసుకొని మనం వాళ్ళైనా కానీ, లేదంటే కంపెనీ అయినా వాళ్ళకు రెజ్యూమే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళు ఏ వీసా మీద ఉన్నారు, ఏ ఏ లొకేషన్ ఉన్నారు అనేది ప్రతి డీటెయిల్స్ మేము మీకు షేర్ చేస్తాం. సో మీరేం చేయాలంటే వాళ్ళ పేరు మీద వాళ్ళ ఈమెయిల్ ఐడి మీరు యాక్సెస్ తీసేసుకొని, ఐ మీన్ వాళ్ళ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ యాక్సెస్ తీసేసుకొని మీరు ఈ జాబ్ పోర్టల్స్ అన్నిట్లో లాగిన్ అవ్వాలి. వాళ్ళ పేరు మీద లాగిన్ అయ్యేసి ఈ వాళ్ళు ఏ టెక్నాలజీస్ లో అయితే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆ టెక్నాలజీస్ మీద మన రెజ్యూమే రెడీ చేసి ఇస్తాం కదా, ఆ రెజ్యూమే ఈ పోర్టల్స్ లో అప్డేట్ చేయాలి. అండ్ ప్రొఫైల్ ఉంటుంది కదా, ఆ ప్రొఫైల్లో వాళ్ళు ఏ లొకేషన్ ఉన్నారు, ఏ వీసా మీద ఉన్నారు. అండ్ బేసిక్ గా జాబ్స్ లో మనకి 3 types ఉంటుంది: రిమోట్, ఆన్ సైట్, హైబ్రిడ్. ఓకే. రిమోట్ అంటే కంప్లీట్ రిమోట్, అంటే ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు మీరు. ఓకే. అండ్ హైబ్రిడ్ అంటే బేసికల్ గా ఇప్పుడు 2 weeks ఇన్ ఐ మీన్ 2 days ఇన్ ఏ వీక్ అని ఉంటుంది. లైక్ అంటే 2 days మీరు ఆఫీస్ కి రావాలి, 3 days మీరు రిమోట్ చేయొచ్చు. లేదంటే టూ టైమ్స్ ఇన్ ఏ మంత్ అని ఉంటుంది. అంటే మంత్లీ 2 times మీరు ఆఫీస్ కి రావాలి, మిగతా డేస్ అన్ని రిమోట్. అలా ఉంటుంది. ఓకే. అదర్ దెన్ దట్ ఆన్ సైట్ అంటే టోటల్ ఆన్ సైట్ వెళ్ళిపోవడం. ఓకే. ఫస్ట్ డే నుంచి లైక్ ఆన్ సైట్కి వెళ్ళి వర్క్ చేయడం, ఆఫీస్కి వెళ్ళి. ఇలా 3 types ఉంటుంది. అండ్ ఇంకోటి ఇనిషియల్ రిమోట్ ఉంటుంది. ఇనిషియల్ రిమోట్ అంటే కొన్ని డేస్ రిమోట్ ఇచ్చేసి ఐదర్ 1 week ఆర్ 1 month ఆర్ 2 months అలా రిమోట్ ఇచ్చేసి దాని తర్వాత ఆన్ సైట్ రమ్మంటారు. సో
సో అది క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి క్లయింట్ అక్కడ మనకి రిక్వైర్మెంట్ లో మెన్షన్ చేస్తారు. రిక్వైర్మెంట్ ఈజ్ నథింగ్ బట్ జాబ్ డీటెయిల్స్. అంటే అది ఆ టెక్నాలజీ ఏంటిది, ఆ లొకేషన్, వాళ్ళు ఇప్పుడు బేసిక్ గా అసలు మీకు ఐటీ మార్కెట్ గురించి ఐడియా ఉందా? అంటే అసలు ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు ఇక్కడ టీసీఎస్ గానీ యాక్సెంచర్ కంపెనీస్ ఐడియా ఉంది కదా మీకు, ఇన్ఫోసిస్ గానీ. ఉంది సార్, ఐడియా ఉందండి. సో ఇప్పుడు వాళ్ళు బేసిక్ గా అంతంత సాలరీస్ ఇచ్చి హైర్ చేసుకుంటారు. లైక్ 3 lakhs పెర్ యానం, లేదంటే 5 lakhs పెర్ యానం, లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 10 lakhs ప్యాకేజ్ కూడా ఇస్తారు. అవునా? సో వాళ్ళు అంతంత ప్యాకేజ్ ఇస్తారు కదా, మరి వీళ్ళు వెళ్ళి అక్కడ ఏం డెవలప్ చేస్తారు? దీని గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? అంటే వాళ్ళు ఒక పర్టికులర్ రిక్వైర్మెంట్ ఒకటి ఉంటుంది కదా సార్, దానికి సంబంధించి వాళ్ళు కోడింగ్ అంతా జనరేట్ చేస్తూ ఉంటారు. ఓకే. ఆ, ఆ, అంటే వాళ్ళు కోడింగ్ రాసేవాళ్ళు కోడింగ్ చేస్తుంటారు, టెస్టింగ్ వాళ్ళు ఉంటారని, తర్వాత ఓకే. డేటా అనాలిసిస్ చేసేవాళ్ళు ఉంటారని. అంటే ఇవన్నీ ఓకే. నేను కొంత తెలుసు సార్, పూర్తిగా అయితే అవగాహన లేదు దాని గురించి. నో ఇష్యూ, నో ఇష్యూ. లేదు, మీకు ఎంత తెలుసు అంత చెప్పండి, నో ఇష్యూ. అంటే ఫీల్ ఫ్రీ. ఓకే, మీకు ఏం తెలిసిందో అంతే చెప్పండి, నో ఇష్యూ. మిమ్మల్ని అడిగేది దేనికి అంటే మీకు ఎంత తెలుసు, నేను ఇంకెంత చెప్పాలి అనేది అప్పుడు నాకు అర్థమవుతుంది. అందుకనే నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఓకే. యా, జయశ్రీ గారు, ఇప్పుడు మీకు ఐడియా ఉందండి అసలు ఏం ఎస్ చేస్తారు సార్. వాళ్ళు? అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఏం చేస్తారు? అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది, ఏం డెవలప్ చేస్తారు? అంటే అంత సాలరీస్ ఇస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? కోడ్ కోడ్ మీద కోడ్ డెవలప్ చేయటం, ఓకే. ఎర్రర్స్ ని ఫైండ్ అవుట్ చేయడం, ఓకే. ఎర్రర్ రాకుండా రన్ చేయడం, ఓకే. డెవలప్ చేయడం, ఓకే. ఏదైనా ఒక వెబ్సైట్ ని డెవలప్ చేయడం, ఓకే. కొత్త ఫీచర్స్ ని ఇంప్లిమెంట్ చేయడం, ఓకే. అలా. ఓకే. ఓకే సార్. సో పాయింట్ ఏంటంటే, లైక్ ఇప్పుడు సపోజ్ లైక్ లెట్ మీ టేక్ సపోజ్ రెడ్మీ ఉంది, లేదంటే యాపిల్ ఉంది. అవునా? యాపిల్ కంపెనీ ఐడియా ఉందా మీకు? ఎస్ సార్. యా, యాపిల్ కంపెనీ ఉంది. ఇప్పుడు యాపిల్ కంపెనీ ఇప్పటి వరకు టోటల్ గా ఓన్లీ మొబైల్స్, ఇయర్ బడ్స్, ఇవి మాత్రం ల్యాప్టాప్స్. మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తుంటది. ఐదర్ వెబ్సైట్, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటది, లేదనుకుంటే మన ఈ షాపింగ్ వెబ్సైట్స్ లో ఉంటది, లేదంటే ఇక్కడ ఆఫ్లైన్ స్టోర్స్ కూడా ఉంటాయి. అవునా? ఇక్కడ మొబైల్ షాప్స్ లో ప్రొవైడ్ చేస్తారు ఇది మనం కొనుక్కోవడానికి. ఇప్పుడు సపోజ్ యాపిల్ వాళ్ళు రీసెంట్ గా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సపోజ్ లెట్ అస్ అజ్యూమ్. ఓకే, వాళ్ళు ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పీపుల్ కి రిప్రజెంట్ చేయాలి కదా, మేము ఇలా కార్ ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, ఈ కార్ లో ఈ ఫెసిలిటీస్ ఉంటాయి, ఈ కార్ లో ఇంత మైలేజెస్ ఉంటుంది, ఈ కార్ లో ఇవన్నీ ఉంటాయి అనేసి పీపుల్ తెలవాలి. అది ఎలా తెలుస్తుంది? త్రూ యాడ్స్. త్రూ యాడ్స్. అవునా? అంటే ఇప్పుడు అక్కడ యాడ్ లో వాళ్ళ మెన్షన్ ఏం మెన్షన్ చేస్తారు? వాళ్ళ వెబ్సైట్ మెన్షన్ చేస్తారు. కార్ కి సంబంధించిన ఫ్యూచర్స్, కొత్త కొత్త వాళ్ళు ఏవైతే వేరే కార్స్ కంటే ఈ కార్ కి ఏమి ఎక్కువ ఫ్యూచర్ ఉందో, ఓకే. సో దేని వల్ల కార్ నీడ్ అని ఉంది. వాళ్ళకి అర్థమయ్యేలాగా పోస్ట్లు చేయడం కానీ, ఓకే. యాడ్స్ ద్వారా చెప్పడం కానీ, ఓకే. త్రూ వెబ్సైట్స్ లో షేర్స్ చేయటం. ఓకే. ఓకే. సో సింపుల్ థింగ్ ఏంటంటే, లైక్ ఈ సాఫ్ట్వేర్, ఐ మీన్ 1 సెకండ్. Yes, sir. సో బేసిక్ ఇప్పుడు ఒక యాపిల్ కంపెనీ వాళ్ళు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకుంటారు. ఐ మీన్ వెబ్సైట్ డిజైన్ చేసి దాంట్లో ఈ కార్ డీటెయిల్స్, ఈ ఏ మోడల్ తయారు చేస్తున్నాం, ఒకటి ఎలక్ట్రిక్ కార్ తయారు చేస్తున్నాం, ఒకటి పెట్రోల్ కార్ తయారు చేస్తున్నాం, ఇంకోటి డీజిల్ కార్ తయారు చేస్తున్నాం అనేసి ఆ డీటెయిల్స్ అన్ని క్యాండిడేట్స్ కి తెలవాలి అనేసి వాళ్ళు ఒక వెబ్సైట్ డిజైన్ కోసం అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ని రీచ్ అవుతారు. ఓకే. సో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తాయి? వ- ఇప్పుడు సపోజ్ లైక్ యాపిల్ అనేది ఒక క్లయింట్. అవునా? సో వీళ్ళేం చేస్తారంటే ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ ని రీచ్ అయ్యేసి మాకు ఇలా వెబ్సైట్ కావాలి ఒకటి, ఆ వెబ్సైట్ డెవలప్ చేయండి, మాకు దాంట్లో ఆ వెబ్సైట్ లో ఏమేమి ఉండాలంటే ఈ టోటల్ గా కార్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. ఓకే. సో అప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తదంటే, ఓకే, ఇప్పుడు ఈ వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి ఓకే, మనకి ఒక 5 మెంబర్స్ జావా డెవలపర్స్ కావాలి. అండ్ 5 డాట్ నెట్ డెవలపర్ కావాలని చెప్పేసి వాళ్ళని హైర్ చేసేసుకొని, వాళ్ళకి ఇంత సాలరీస్ ఇచ్చేసి, ఆ వెబ్‌సైట్‌ని వాళ్ళతోటి డిజైన్ చేపిస్తది. క్లియర్? Yes, sir.
ఓకే. ఇగో సో ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఈ యాపిల్ అనేది బేసిక్‌గా క్లయింట్ అయితది. ఓకే. యాపిల్ అనేది క్లయింట్. అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేది క్లయింట్ యొక్క వెబ్‌సైట్‌ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? సాఫ్ట్‌వేర్ కంపెనీస్. ఎస్. ఓకే. సో ఇక్కడ జాబ్ కోసం చూసేది ఎవరు? సాఫ్ట్‌వేర్ క్యాండిడేట్స్. లైక్ లైక్ అంటే నార్మల్‌గా మనలాంటి పీపుల్. ఓకే. సో బేసిక్‌గా ఇప్పుడు ఒక క్లియర్ ఐడియా వచ్చింది కదండీ మీకు. అంటే బేసిక్‌గా అసలు ఐటీ మార్కెట్ ఎలా నడుస్తది ఎస్ అనేది. సార్. అంటే సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏమేం డెవలప్ చేస్తారు? సో ఇట్లా చాలా మంది క్లయింట్స్ ఉంటారు. గూగుల్ గాని, మెర్సిడీస్ గాని, లేదంటే మైక్రోసాఫ్ట్ గాని. సో వాళ్ళు ఏదైనా కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక కొత్త వెబ్‌సైట్ డిజైన్ చేసుకుంటారు. లేదంటే ఉన్న వెబ్‌సైట్‌లోనే ఆహ్, అవి అప్డేట్ చేయడానికి ఇట్లా సాఫ్ట్‌వేర్ కంపెనీస్ రీచ్ అయితే సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఇలా వీళ్ళని హైర్ చేసేసుకొని వాళ్ళతో వర్క్ చేయించుకుంటుంది. ఓకే. ఎస్ సార్. ఓకే. ఓకే సార్. ప్రసాద్ యూ కెన్ కంటిన్యూ నౌ. హలో హలో. హలో హలో. బాను వాయిస్ వినిపిస్తుందా? ఎస్ సార్. ఆ, వినిపిస్తుంది సో సార్. సో ఇప్పుడు మనకి ప్రొఫైల్స్ వస్తాయి కదా, అంటే క్యాండిడేట్ ప్రొఫైల్స్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫైల్స్ ఓపెన్ చేసుకొని, అంటే మన డాక్యుమెంట్స్ అదే ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా. ఎస్ సార్. సో ఫైల్ మేనేజర్లో కొన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోండి. సో ఇప్పుడు మేము చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందా, పేర్లు కనిపిస్తున్నాయా? ఎస్ సార్. సో ఇప్పుడు మనకి ఏవైతే ప్రొఫైల్స్ వస్తాయో, అంటే ఎవరైతే మన దగ్గరికి మార్కెటింగ్ కోసం వస్తారో, సో వాళ్ళ ప్రొఫైల్స్ మనం ఇట్లా క్రియేట్ చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? అంటే ఇప్పుడు తిన పేరు నిహారిక. ఓకే. ఇక్కడ నిహారిక అని సేవ్ చేసుకున్నా కదా. ఉమ్. ఒక నిమిషం క్లియర్ చూపిస్తాను. ఇప్పుడు నిన్న మా దగ్గరికి 2 ప్రొఫైల్స్ వచ్చినాయండి, అజయ్ అండ్ శిరీష. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సో అజయ్ అండ్ శిరీష ప్రొఫైల్స్ రాగానే మేము ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే. క్రియేట్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ దాంట్లో సేవ్ చేసుకున్నాం అనమాట, ఓకే సార్. లైక్ దిస్. ఓకే. ఓకే సార్. సో ఇప్పుడు క్యాండిడేట్స్ దగ్గర నుంచి మనం అంటే ఇవన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాం మీకు. జస్ట్ మీకు ఒక అవగాహన ఉండాలని చెప్పేసి చెప్తున్నాను నేను. ఓకే సో సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వాళ్ళ డిఎల్ డిఎల్ అంటే డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్. యా. సో వాళ్ళ ఏ స్టేట్ నుంచి ఉన్నారని చెప్పేసి డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి కలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ వాళ్ళ వీసా, ప్రెసెంట్ వాళ్ళు ఏ వీసా మీద ఉన్నారని చెప్పేసి మనం కలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే సార్. అండ్ నెక్స్ట్ తన టెక్నాలజీ ఏంటి, అంటే తనకి అసలు ఏ టెక్నాలజీ మీద ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పటి వరకు. సో ఓకే. రెజ్యూమ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో తినకి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద. ఓకేనా? ఓకే సార్. సో మనకి టెక్నాలజీ తెలిసిపోయింది, తన వీసా తెలిసిపోయింది, తన సార్ లొకేషన్ తెలిసిపోయింది. తెలిసింది. ఇంకా ఇంకా మనకి సబ్మిషన్ డీటెయిల్స్ ఏమేమి ఉంటాయంటే ఇక్కడ కంప్లీట్గా ఈ ఫార్మాట్ పెట్టేస్తాం మనం డైరెక్ట్గా. ఓకే. లైక్ ఇప్పుడు మనం జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే మన కరెంట్ లొకేషన్, నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మన లింక్డ్ఇన్, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం కదా. ఎస్ సో ఈ సార్. ఒక్క ఫామ్లో అన్ని డీటెయిల్స్ కవర్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? నేమ్, నెంబరు, మెయిల్ ఐడి, లొకేషన్, తను రీలొకేషన్ అవుతారా లేదా. బేసిక్గా మనకి యూఎస్లో 50 స్టేట్స్ ఉంటాయి. ఓకే సార్. ఓకేనా? అంటే మన ఇండియాలో ఇప్పుడు 28 స్టేట్స్ ఎట్లున్నాయో, అది 29 స్టేట్స్ ఎట్లున్నాయో, ఓకే. సో యూఎస్లో కూడా 50 స్టేట్స్ ఉంటాయి. ఓకే. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే స్టేట్స్లో కూడా టైమ్ జోన్స్ ఉంటాయి మళ్ళీ. అవి మీకు ఇప్పుడు చెప్తే కొంచెం అదవుతుంది, లాంగ్ అవుతుంది మన మీటింగ్. సో ఎస్. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తర్వాత, మీకు చేస్తుంటే మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఓకే సార్. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం కలెక్ట్ చేసుకుంటాం క్యాండిడేట్ దగ్గర నుంచి. ఓకేనా? ఓకే సార్. కలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంది? సో ఇంకా కలెక్షన్ ఇదంతా అయిపోయింది కదా, ఉమ్. డీటెయిల్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చేసినాయి మనకి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి మార్కెటింగ్. క్యాండిడేట్ది ఎస్. డైరెక్ట్గా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ మీరు యూఎస్లో ఉన్న పోర్టల్స్ మీకు తెలియకపోతే యూఎస్ఏ యూఎస్ఏ జాబ్ పోర్టల్స్ అని కొట్టారనుకోండి. ఎస్ సార్. సో మీకు డైరెక్ట్గా ఇక్కడ యూఎస్లో అసలు ఏమేమి జాబ్ పోర్టల్స్ ఉన్నాయని చెప్పేసి చూపిస్తుంది. మేజర్గా స్క్రీన్ కనిపిస్తుందా మీకు క్లియర్గా? ఎస్ సార్. యా. ఇండీడ్, లింక్డ్ఇన్, గ్లాస్ డోర్, కెరీర్ బిల్డర్, జిప్ రిక్రూటర్, ఫ్లెక్సీ జాబ్స్, సో ఇట్లా మనకి ఎక్సెట్రా ఎస్ ఇలా సార్. మనకి జాబ్ పోర్టల్స్ వచ్చేస్తాయి. సో డైరెక్ట్గా మీరు ఏం లేదు, ఈ ఇండీడ్ అంటే ఇండీడ్,
ఇండియన్ అని సెర్చ్ చేయాలి. ఇండియడ్ యూఎస్ అని చెప్పేసి కొట్టారు అనుకోండి, డైరెక్ట్గా ఈ పేజ్ ఓపెన్ అయిపోతుంది మనకి. Verify. సో ఇది లొకేషన్ తీసుకుంటుంది యాక్చువల్లీ ట్రాకర్. ఒక మీరు ఏం చేస్తారంటే క్యాండిడేట్ని క్రియేట్ చేసి ఆ మెయిల్ లాగిన్స్ చేయమని చెప్పాలి. ఓకేనా? ఓకే సార్. యా యా అది క్యాండిడేట్ కి మేము గైడ్ చేస్తాం, అతని అది డీటెయిల్స్ క్యాండిడేట్ మేము గైడ్ చేస్తాంలేండి, దానికోసం మీరు టెన్షన్ తీసుకోవాల్సింది. క్యాండిడేట్ నుంచి డీటెయిల్స్ అన్ని మీకు తీసుకొని మీ ఏంటంటే లైక్ ఈ జాబ్ పోర్టల్స్ ఇందాక నేను చెప్పిన డైరెక్ట్ గా మీ వర్క్ ఇది. లైక్ ఇప్పుడు మేము అన్ని డీటెయిల్స్ ఇప్పుడు మీకు చూపించినా కదా, ఈ డీటెయిల్స్ అన్ని మేము కలెక్ట్ చేసుకుంటాం ఆల్రెడీ. ఎస్ సో సార్. ఇవి డైరెక్ట్ గా మీకు షేర్ చేస్తాం. ఓకేనా? ఓకే సో సార్. మీరు చేయాల్సింది ఏంటంటే క్యాండిడేట్ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ మీకు ఇస్తాం. ఓకే సార్. ఓకేనా? ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో, ఇప్పుడు నేను మీకు అజయ్ శిరీష అని చెప్పాను కదా, ఎస్ సార్. సో వీళ్ళిద్దరు క్యాండిడేట్ మెయిల్స్ మీ దగ్గరకు వస్తాయి. మెయిల్స్ అండ్ మెయిల్ ఐడి పాస్వర్డ్ వస్తాయి. పాస్వర్డ్. సో వాళ్ళ మెయిల్ తోటి మీరు రిజిస్టర్ అవ్వాలి దీంట్లో. ఓకే సార్. ఓకేనా? ఇది డైస్, ఇది కూడా వన్ ఆఫ్ ది పోర్టల్ యూఎస్ఏలో. సో వాళ్ళ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అంటే బాగా క్రియేట్ చేసి పెట్టడం బెటర్ అంటావా ఇప్పుడు ఎవరొకరిది? హలో? వద్దు వాళ్ళిద్దరిది వద్దు, ప్రొఫైల్ విజిబిలిటీ ఆఫ్ అవుతుంది. నేను నీకు ఇంకో క్రెడెన్షియల్స్ ఇస్తున్నా, 1 సెకండ్ లైన్లో ఉండు. సో రిజిస్ట్రేషన్ ఎలా చేయాలంటే డైరెక్ట్గా రిజిస్టర్ కొట్టి, ఓకేనా, డైస్ ఓపెన్ చేసినాం ఇప్పుడు మనం సైట్. ఎస్ సార్. మేజర్గా యూఎస్ఏలో యూజ్ చేసే సైట్ ఇది, జాబ్ పోర్టల్స్కి అంటే జాబ్ అప్లయింగ్కి. ఎస్ సార్. సో దీంట్లోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కొట్టి, ఎస్ సార్. సో ఇప్పుడు మన ప్రొఫైల్ ఎలాగైతే నౌకరీలో ఇండీడ్లో మనం ఎట్లయితే పెట్టుకుంటామో క్యాండిడేట్ బదులుగా మీరు పెట్టాలంతే. ఇక్కడ క్రియేట్ ఫ్రీ ప్రొఫైల్ అని కనిపిస్తుందా? ఎస్ సార్. సో డైరెక్ట్ క్రియేట్ ఫ్రీ ప్రొఫైల్ అని కొట్టేసి, సో దిస్ అకౌంట్ ఈస్ ఫర్ అని చెప్పేసి అడిగింది కదా, ఇక్కడ ఏంది మనం అసలు ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఐఎమ్ క్రియేట్ దిస్ అకౌంట్ ఫర్ మై సెల్ఫ్. మన కోసం అంటే మన క్యాండిడేట్ కోసం కదా క్రియేట్ చేసేది. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే సార్. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ ఐడి, పాస్వర్డ్ కన్ఫర్మేషన్, రిజిస్ట్రేషన్ కొట్టేస్తే రిజిస్టర్ అయిపోతుంది. ఓకే సార్. ఓకేనా? రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో హోమ్ పేజ్లో ఏంటంటే ఇంకొన్ని డీటెయిల్స్ అడుగుతుంది రిజిస్ట్రేషన్లో. రెజ్యూమ్ అడుగుతుంది, తర్వాత మీరు ఏ వీసా మీద ఉన్నారని చెప్పేసి అడుగుతుంది. ఓకే సార్. చూపిస్తాను నేను, ఎందుకంటే బాను ఎవరిదైనా క్రెడెన్షియల్స్ ఇస్తా అన్నాడు కదా. యాక్చువల్లీ ఇప్పుడు నా దగ్గర ఏ క్రెడెన్షియల్స్ లేవు. సో ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది కదా, అంటే మనం అసలు ఏం చేస్తాం, ఇక్కడ వర్క్ ఏంది. ఎస్ సార్, అర్థమైంది సార్. శ్రీధర్ గారు మీకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిందా? అర్థమైంది సార్. ప్రొఫైల్ అప్డేట్ డేట్ ఉంది, ఐడియా ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే మన స్టడీ పర్పస్ మీద యూఎస్కి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి జాబ్స్కి మనం అప్లై చేస్తున్నాం, లైక్ వాళ్ళ మార్కెటింగ్ చేస్తున్నాం మనం. అర్థమైందా? ఫుల్ టైంకి. ఎస్ సార్. సో దీనికోసం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. సింపుల్గా అంటే మనం ఎవరైతే ఇండియా నుంచి యూఎస్కి వెళ్తారో వాళ్ళకి మనం జాబ్స్ సెర్చ్ చేసి పెడుతున్నాం అంతే. సో వాళ్ళకి సరిపోయే జాబ్ని మనం సెట్ చేయాలి. సో అదే మన వర్క్ ఇక్కడ. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకి సూటబుల్ జాబ్స్ మనం సెర్చ్ చేయాలి. ఓకేనా? అర్థమైంది కదా? ఓకే సార్. ఓకే సార్, అర్థమైంది సార్. సో దీనికి డిఫరెంట్ పోర్టల్స్ ఉంటాయి, డిఫరెంట్ కొన్ని కంపెనీస్ ఉంటాయి, వెండర్ కంపెనీస్ అంటారు వాటిని. సో ఆ వెండర్ కంపెనీ వాళ్ళు కూడా ఈ ఫుల్ టైం జాబ్స్కి రిక్వైర్మెంట్స్ పెడతారు వాళ్ళు. సో వాళ్ళ సైట్స్లో కూడా వెళ్ళి మనం అప్లై చేయాలి. ఓన్లీ ఇప్పుడు ఇండియాలో ఓన్లీ నౌకరీ ఇండియా కాకుండా ఇంకా చాలా సైట్స్ ఉంటాయి జాబ్స్ అప్లై చేసుకునేటివి. ఎస్ సార్. సో అట్లనే యూఎస్లో కూడా చాలా సైట్స్ ఉంటాయి. సో ఆ సైట్స్లోకి వెళ్ళి కూడా మీరు అప్లై చేయాలి. ఓన్లీ మనకి డైస్లో దొరకలేదు కదా ఈరోజు రిక్వైర్మెంట్స్ లేవని అనుకోకుండా వేరే సైట్లలో ఇంకెక్కడన్నా ఉన్నాయా అని చెప్పేసి సెర్చ్ చేయాలి మనం. సో అది మన వర్క్ ఇక్కడ. ఓకేనా? అంటే ఓన్లీ మనము ఇప్పుడు నౌకరీకే అట్లా స్టిక్ అయిపోయి ఉంటే నౌకరీలో దొరకని రిక్వైర్మెంట్ నీకు ఇండిడ్లో దొరకవచ్చు, ఇండిడ్లో దొరకపోయింది ఇంకా వేరే సైట్లో దొరకవచ్చు. ఓకేనా? సో సేమ్ లైక్ యూఎస్లో కూడా ఒక జాబ్ పోర్టల్లో దొరకలేదంటే వేరే జాబ్ పోర్టల్లో ఎక్కడైనా దొరకవచ్చు. సో అందుకోసము ఒక 10-15 జాబ్ పోర్టల్స్ని మీరు రెగ్యులర్గా విజిట్ చేస్తుండాలి. ఓకేనా? చేసి మీరు ఏం చేసేది ఉండదు. అదే ఇప్పుడు లాగిన్ అయితే నేను క్లియర్గా చూపిస్తాను మీకు అసలు నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందని. ఓకే సార్.
బాను దొరికిందా ఎవరిదన్నా లింక్డ్ఇన్ అదే ఉమ్, సారీ డైస్ ఆ, ఆ, పంపిస్తున్నా చూడు. పంపి. సో ఇప్పుడు ఇందాక నేను చెప్పినవన్నీ అవి బేసికల్గా అవన్నీ బేస్. సో అంటే ఏం లేదు, జస్ట్ ఆ డీటెయిల్స్ మీకు తెలిస్తే, అంటే మన వర్క్ ఏం చేస్తున్నాం, ఇది ఎందుకు చేస్తున్నాం అని తెలిస్తే, ఇప్పుడు ప్రసాద్ చెప్పేదంతా ఎలా చేయాలి, మనం ఎస్ ఎందుకు సార్. చేస్తున్నాం బేసిక్గా. సో అక్కడికి వెళ్ళాక బేసిక్గా వాళ్ళందరికీ జాబ్ రిక్వైర్డ్ కాబట్టి వాళ్ళకి బేసిక్గా టెక్నాలజీస్ ఏమేమి ఉంటాయి, అసలు వర్క్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, లైక్ వాళ్ళు అసలు ఒక కంపెనీకి, సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి ఎలా వర్క్ చేస్తారు ఏంటి, ఇవన్నీ ఉంటాయి. ఓకే సార్. సో ఇది డైస్ పోర్టల్. యా, యా, క్యారీ. సో ఇప్పుడు మనము ఇందాక చెప్పుకున్నట్టు మనం రిజిస్టర్ అని కొట్టినాం కదా, కొట్టిన తర్వాత ప్రొఫైల్ ఇలా ఓపెన్ అవుతుంది. ఎస్ సార్. ఓకేనా? సో ఇది మన కంప్లీట్ గా ఇందాక మనకు కొన్ని డీటెయిల్స్ అడిగింది కదా, ఆ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఎస్ సార్. సో ఇలా పేజ్ ఉంటుంది అనమాట మనది కంప్లీట్ గా. నేను స్లోగా చూపిస్తాను. ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ సెకండ్ వాడి టెక్నాలజీ ఏంటి, ఇక్కడ .NET డెవలపర్. ఓకే సార్. ఓకేనా? అండ్ నెక్స్ట్ రెజ్యూమే. ఈ రెజ్యూమే ఏంది, అదే మనం కలెక్ట్ చేసుకున్నాం కదా క్యాండిడేట్ దగ్గర నుంచి, అజయ్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకునే రెజ్యూమ్ ఉంది కదా, ఎస్ యాజ్ సార్. ఇట్ ఈస్ ఈ రెజ్యూమ్ ని మనం కాపీ. అప్లోడ్ చేసేస్తాం ఎందులో, పోర్టల్లో. ఎస్ సార్. ఓకేనా? సో రిక్రూటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రెజ్యూమ్ ని డౌన్లోడ్ చేసుకుంటారు. ప్రసాద్ చేసేసి అంటే చేసేసి, నో ఇష్యూ. ఇది నేను క్రియేట్ ఏంటిది చేసిన అదే అర్థం కాదు రెజ్యూమే అప్లోడ్ చేసేసి, ఏం కాదు. దీంట్లో ఏనా? చేసేసి. సరే ఆగు, మరి అయితే క్లియర్గా చెప్తాం ఆగు. అసలు ఫస్ట్ రిజిస్ట్రేషన్ నుంచి కొత్త మెయిల్ ఉంటుంది కాబా, అట్లుంటే క్లియర్గా అర్థమవుతుంది. అజయ్కి ఏద్దామా లేకపోతే? హలో. అప్పుడు ఇంకో ఈమెయిల్ క్రియేట్ చేయాలి ప్రసాద్ మనం. అవునా? ఉమ్, ఉమ్. ఎందుకంటే ఆల్రెడీ, లేదంటే నీకు 1 సెకండ్, నీకు ఇంకో ఈమెయిల్ ఇస్తాను నేను. 1 సెకండ్, ఒకసారి ఇది ట్రై చేయి. ప్రొఫైల్కి వెళ్ళు. ఉమ్. సరే, I mean, లేదంటే ఇంకోటి ఓపెన్ చేయి. ఇది లాగౌట్ చేయకుండా ఇంకో క్రోమ్ ఇంకో ట్యాబ్లో ఇంకో ఓపెన్ చేయనా? బ్రౌజర్ ఓపెన్. ఇంకో ట్యాబ్లో ఓపెన్ చేయనా? రైట్. సో ఇక్కడ ఏం చేయాలంటే ఒకసారి డైస్కి వెళ్ళు, సేమ్ డైస్ యూఎస్. నెట్ స్లో అయినట్టు. రిజిస్టర్ కొట్టినా? రిజిస్టర్ కొట్టు. సో మీకు ఇక్కడ అర్థమైంది కదా. సో ఇట్లా వచ్చిన తర్వాత క్రియేట్ ఫ్రీ ప్రొఫైల్ ఓకే కొట్టిన తర్వాత దిస్ అకౌంట్ ఇస్ ఫర్ మై సెల్ఫ్. సార్. ఓకేనా? నెక్స్ట్ అంటే నేమ్. మీరు క్యాండిడేట్ లాగానే అప్లై చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఐఎమ్ రీప్రజెంటింగ్ ఏ క్యాండిడేట్. యాక్చువల్లీ ఇప్పుడు ఏంది, బేసిక్ గా క్యాండిడేట్ ని మనం రీప్రజెంట్ చేస్తున్నాం, అవునా? బట్ అలా కాదు, మనం క్యాండిడేట్ లాగానే మనం అప్లై చేయాలి. సో దట్ ఈస్ డైరెక్ట్ మీరే అనమాట. ఇంకా మీరే అనుకోవాలి, ఎవరికి క్రియేట్ చేసినా కూడా మీరే. ఓకేనా? ఓకే సార్. మనం మార్కెట్ చేస్తున్నాం అనుకోండి, ఇది ఐఎమ్ రిప్రజెంటింగ్ ఏ క్యాండిడేట్, బట్ ఇక్కడ మనం చేసేది ఏంది, మనమే క్యాండిడేట్ మనమే అప్లై చేస్తున్నాం. ఎస్ సార్. ఓకేనా? సో నేమ్, ఫస్ట్ నేమ్ బాగా ఎవరిది ఏమన్నా. అజయ్ పెట్టేసి. అజయ్ పెట్టేసి. ఓకే. అజయ్. అజయ్ అని పెట్టిన తర్వాత లాస్ట్ నేమ్ వాళ్ళ ఇంటి పేరు ఏదైతే ఉంటుందో అది పెట్టొచ్చు మీరు, లేదంటే ఇనిషియల్ పెట్టినా సరిపోతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ అజయ్ ఏ అని పెడుతున్నా. ఓకేనా? ఓకే సార్. మెయిల్ మెయిల్ అడ్రస్ వచ్చేసి రవిటెక్ రవిటెక్ 848 848 +1 +1 +1 @gmail.com. పాస్వర్డ్. పాస్వర్డ్ నీకు ఇందాక పంపించిన పాస్వర్డ్ పెట్టేసి.
ట్వింకిల్ సేవ్స్. సో ఇలా మనము రిజిస్టర్ అయిపోతాం. ఓకేనా, అర్థమైంది కదా ఇది ఈ స్టెప్? ఎస్ సార్. సో ఏ క్యాండిడేట్ కైనా సరే ఫస్ట్ మీరు క్రియేట్ చేయాల్సింది డైస్ ప్రొఫైల్. సో డైస్ ప్రొఫైల్ క్రియేట్ చేయగానే ఇలా నెక్స్ట్ పేజ్ ఇది వస్తుంది అనమాట, నెక్స్ట్ స్లైడ్. ఓకే సార్. సో ఇక్కడ మీకు అడుగుతుంది. సో ఇందాక మనకి వేరే చూపించింది కదా, ఇప్పుడు చూడండి వెల్కమ్ టు డైస్, అప్లోడ్ యువర్ రెజ్యూమ్ టు గెట్ స్టార్టెడ్ అని చూపిస్తుంది. సో Yes. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఏం చేయాలి, అప్లోడ్ Upload రెజ్యూమ్ resume. అని చెప్పేసి మనం సేవ్ చేసుకున్నాం కదా ఇప్పటిదాకా, ఫైల్లో సేవ్ చేసుకున్నాం. అజయ్ సేవ్ చేసుకున్నాం కదా. సో ఈ రెజ్యూమ్ ని Yes, sir. యాజ్ ఇట్ ఈస్ గా This file is used. సో ఈ రెజ్యూమ్ ని అప్లోడ్ చేసేయాలి. ఓకేనా, ఓకే సార్. కొంచెం ఇంటర్నెట్ స్లో ఉంది అందుకే అలా వస్తుంది. సో నెక్స్ట్ స్లైడ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా, అజయ్ లాస్ట్ నేమ్, ఇయర్స్, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, 5 years. 5 years. సో ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ అక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ తన నెంబర్, సో ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో రెజ్యూమ్ లో, ఆర్ఎల్స్ తను ఏదైతే నెంబర్ మనకు ప్రొవైడ్ చేస్తాడో ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, ఓకే సార్. ఎంటర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మెసేజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అది మా అంటే క్యాండిడేట్కి వెళ్తుంది ఇది. ఏమైనా రిక్వైర్మెంట్స్ తనకు సంబంధించినవి వస్తే ఇది కూడా క్లిక్ చేయండి బెటర్. Yes, sir. నెక్స్ట్ ఐడియల్ జాబ్ టైటిల్. సో ఇప్పుడు మెయిన్ ఇది మనకి, తను అసలు ఏ టెక్నాలజీ మీద ఉన్నాడు, అంటే ఏ జాబ్స్ అయితే తనకి సూటబుల్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఏంది, తనది డేటాబేస్. Database. సో సీక్వెల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటరా, లేకపోతే అప్లికేషన్ డెవలపరా, లేకపోతే సీనియర్ సీక్వెల్, ఇవి ఈ రోల్స్ చూసుకొని ఏదైనా సెలెక్ట్ చేయండి. ఆర్ఎల్స్ ఇక్కడ లిస్ట్ కాలేదంటే డైరెక్ట్గా అట్లనే వదిలేయండి. ఓకేనా, ఓకే సార్. సీనియర్ సీక్వెల్ డేటాబేస్ డెవలపర్ అని పెడుతున్నాను ఇప్పుడు ప్రెసెంట్. పెట్టిన తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్ ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ మనకి. ఎస్ సార్. ఓకేనా, ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సింది ఏంటంటే ఫుల్ టైం. ఓకే సార్. ఫుల్ టైం ఆర్ కాంట్రాక్ట్ టు హైర్. బాను W2 కూడా పెట్టొచ్చు కదా. పెట్టచ్చు, W2 కూడా అన్ని పెట్టేసేది, అన్ని ఆల్. ఓకే, మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్న్షిప్ ఒకటి తీసేసి జెన్యున్ గానే ప్రొఫైల్ ని మార్కెట్ చేస్తాం మనం. సో అంటే ఇంకా వేరే టైప్ ఆఫ్ మార్కెటింగ్ ఉంది. సో ఇక్కడ మనం అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫుల్ టైం, Okay. కాంట్రాక్ట్, ఏ జాబ్ కైనా సరే మనం అప్లై చేసుకోవచ్చు. ప్రసాద్ ఒక్కసారి కాంట్రాక్ట్ ఫుల్ టైము ఈ రెండు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేను అందుకే అంటున్నా బెటర్ ఓన్లీ ఫుల్ టైం పెడదాం, ఫుల్ టైం కాంట్రాక్ట్ W2 పెడదాం. నేను అనేది చేసిన అంటే వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయంటున్నా, అవసరం లేదు, అది అన్ని పెట్టేసి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటావా? జస్ట్ ఒక చిన్న ఐడియా అంతే. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఇందాక బాను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు కదా. సపోజ్ ఒక కార్ కంపెనీకి డెవలపర్ కావాలంటే వాళ్ళు రీచ్ అవుతారు కంపెనీస్కి అని చెప్పేసి. ఎస్ సో సార్. అప్పుడు కంపెనీ హైర్ చేసుకొని ఆ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దానికి ఫుల్ఫిల్మెంట్ చేస్తారని. సో ఇవి కొన్నిసార్లు ఏమవుతుందంటే కాంట్రాక్ట్ బేస్ వస్తాయి. కాంట్రాక్ట్ బేస్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఫుల్ టైం అంటే ఏంటంటే ఇంకా కంప్లీట్గా ఫుల్ టైం ఇంకా ఆయన ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు ఇక అందులోనే. ఎస్ సార్. ఓకేనా, ఒక 3 years పట్టవచ్చు, 4 years పట్టవచ్చు. ఇంకా మనోడికి చేంజ్ అవ్వాలని అనిపించేంత వరకు వాడు చేసుకోవచ్చు అందులో. ఎస్ సార్. ఓకేనా, అంటే కంపెనీ వాళ్ళు ఒకవేళ ఫైర్ చేయకుండా అట్లుంటే ఇంకా అది ఫుల్ టైం అయిపోతుంది తనకి. ఓకేనా, అట్లా కాకుండా కొన్ని కొన్ని కాంట్రాక్ట్స్ ఎట్లుంటాయంటే, అంటే కొన్ని పొజిషన్స్ ఎలా వస్తాయంటే మనకి కాంట్రాక్ట్ బేస్ వస్తాయి. అంటే ఆ కాంట్రాక్ట్ ఎక్కువ రోజులు ఉండదు. లైక్ వాళ్ళకి 3 monthsకే కావాలి కంప్లీట్గా. ఎస్ సార్. ఓకేనా, సో 3 monthsకి మాత్రమే హైర్ చేసుకుంటారు. కొంతమందికి ఏంది 1 yearకి కావాలి. సో 1 yearకి మాత్రమే హైర్ చేసుకుంటారు. 1 year తర్వాత వాడికి ఎక్స్టెండ్ అయితే ఎక్స్టెండ్ అవ్వచ్చు ప్రాజెక్టు, లేదంటే తీసేయచ్చు తనని. సో కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది. సో ఇవన్నీ కాంట్రాక్ట్ బేస్డ్ అన్నమాట. ఈ కాప్ టు కాప్ అని చెప్పేసి ఒక ట్యాక్స్ టర్మ్ ఉంటుంది. ఇది కూడా ఒక ట్యాక్స్ టర్మ్. ఈ ట్యాక్స్ టర్మ్స్ కూడా గురించి కూడా చెప్తే అయిపోతుంది కదా. అదే అందుకనే నేను అదే అంటున్నాం, ఈ ట్యాక్స్ టైం గురించి కాంట్రాక్ట్ W2 కాంట్రాక్ట్ హైర్ అంటే ఐ విల్ టేక్ కేర్. అప్పుడు సార్ నేను చెప్తా. సరే సరే, దీని గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యి.
సో ఇది 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 నోట్ చేసుకో. యా బాను ఈ సైట్ గురించి చెప్పేస్తా ఫస్ట్ అయితే. ఈ ట్యాక్స్ జాబ్స్ చెప్పేసి గురించి నువ్వు చెప్పు తర్వాత. డన్. ఓకేనా? సో కొన్ని కాంట్రాక్ట్ జాబ్స్ ఉంటాయి. ఆ కాంట్రాక్ట్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మనం. సో ఆ కాంట్రాక్ట్ వచ్చేసి 3 months లో అయిపోవచ్చు, 6 months లో అయిపోవచ్చు, 1 year లో అయిపోవచ్చు. ఓకేనా? అర్థమైందా మీకు ఇక్కడ? అర్థమైంది సార్. సో కాంట్రాక్ట్ జాబ్స్ ఉంటాయి, ఫుల్ టైం జాబ్స్ ఉంటాయి, టైం జాబ్స్. బోత్ ఉంటాయి అనమాట యుఎస్ లో. ఎస్ సార్. సో రెండిట్లకి కూడా మనము అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజైర్డ్ వర్క్ సెట్టింగ్స్. లైక్ ఇప్పుడు కొత్తగా వెళ్ళిండు అనుకోండి తను, సపోజ్ యుఎస్ కి మొన్న ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ వెళ్ళిండు అనుకోండి. ఆ ఇంటర్న్షిప్ ఒక్కటి తీసేయకు సార్. ఆ ఇంటర్న్షిప్ తీసేసి సో తనకేంది, మనోడు పార్ట్ టైం చేయడము లేకపోతే ఇంకేదైనా వర్క్ లో ఉండి అప్లై చేయలేడు కాబట్టి మనం చేయాలి. సో తనతోటి ఒకసారి మాట్లాడాలి మనం. ఇప్పుడు అజయ్ తోటి ఏం చేయాలంటే మాట్లాడాలి, మీరు రీలొకేషన్ అవుతారా? సపోజ్ ఇప్పుడు యుఎస్ లో 50 states ఉన్నాయి కదా. 50 Yes. states లో సపోజ్ తను ఒక టెక్సాస్ స్టేట్ నుంచి ఉన్నాడు అనుకుందాం సపోజ్. మీరు ఈ 50 states యుఎస్ లో మీరు ఒకసారి తర్వాత మీరు ఫ్రీ అయిన తర్వాత వాట్ ఆర్ ద స్టేట్స్ ఇన్ యుఎస్ అని చెప్పేసి కొడితే మీకు లిస్ట్ వస్తుంది. సో ఒకసారి చూసుకోండి, మీకు జస్ట్ నేమ్స్ ఐడియా ఉండడానికి చెప్తున్నాను నేను. మేజర్గా మనకు వినబడేది ఏంటంటే న్యూయార్క్ ఒకటి, టెక్సాస్ ఒకటి, కాలిఫోర్నియా ఒకటి. ఓకేనా? ఇవి మనకి మేజర్గా యూఎస్ఏ నుంచి మనకి వినబడే నేమ్స్. బట్ ఇవి కాకుండా ఇంకా చాలా స్టేట్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసుకోండి, మీకు మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా? అది మీరు హోంవర్క్ కింద పెట్టుకోండి ప్రెసెంట్. లైక్ తర్వాత మీరు లాగౌట్ అయిపోయిన తర్వాత ఫ్రీ టైంలో వాట్ ఆర్ ద స్టేట్స్ ఇన్ ద యూఎస్ఏ అని కొడితే చాలా స్టేట్స్ వస్తాయి. సో ఆ నేమ్స్ మీరు జస్ట్ జనరల్గా ఐడియా పెట్టుకోండి. సో ఇప్పుడు మనం క్యాండిడేట్ సపోజ్ టెక్సాస్ నుంచి ఉన్నాడు అనుకుందాం. సో మనోడు ఓన్లీ రిమోట్ జాబ్స్ చూస్తుండ. ఇందాక బాగానే చెప్పాడు కదా, రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ సైట్ అంటే సైట్కి వెళ్ళి వర్క్ చేయాలి, హైబ్రిడ్ అంటే ఒక 2 days ఆఫీస్ నుంచి చేయాలి, 2 days హోమ్ నుంచి చేయాలి. ఓకేనా? సో ఇది మీరు చెక్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ క్యాండిడేట్ తోటి. మనోడు రీలొకేషన్ అవుతాడా, లేకపోతే ఆన్ సైట్ వెళ్తాడా, రిమోటా, హైబ్రిడ్ చూస్తుండా. సో ఇవి మీరు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేయాలి. ఒకవేళ తనకి ఏది అంటే ఏదైనా పర్లేదు, నాకు నేను ఏదైనా చేస్తా, ఆన్ సైట్ అయినా చేస్తా, రిమోట్ అయినా చేస్తా, హైబ్రిడ్ అయినా చేస్తా అని చెప్పేసి అన్నాడు అంటే నో ప్రిఫరెన్స్. ఓకేనా? అర్థమవుతుందా? హలో? అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. అర్థమవుతుంది సార్. ప్రసాద్ అదే లేదంటే అదే 3 మీరు క్లిక్ చేసి నో ప్రిఫరెన్స్ బదులు రిమోట్ ఆన్సైట్ హైబ్రిడ్ 3 క్లిక్ చేయండి. ఈ 3 క్లిక్ చేసినా పర్లేదు, నో ప్రిఫరెన్స్ క్లిక్ చేసినా పర్లేదు, బట్ 3 క్లిక్ చేయండి మీరు. ఎందుకంటే ఆ, మన క్యాండిడేట్ అయినా సరే రెడీగా ఉన్నాడు వెళ్ళడానికి అని చెప్పేసి మనము పర్మిషన్ ఇస్తున్నట్టు. ఓకే సార్. ఓకేనా? ఓకే నెక్స్ట్ సార్. జిప్ కోడ్. అంటే ప్రెసెంట్ మనోడు ఏ లొకేషన్ ఉన్నాడు దాని జిప్ కోడ్ ఏంది. ఇప్పుడు మనకి పిన్ కోడ్లు ఉంటాయి కదా, పిన్ ఎస్ కోడ్ సార్. లాగానే యూఎస్ లో జిప్ కోడ్. సో జిప్ కోడ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు సిటీ వచ్చేస్తుంది, కంట్రీ వచ్చేస్తుంది. ఓకే సార్. ఓకేనా? సపోజ్ ఇప్పుడు టెక్సాస్ ది నువ్వు టెక్సాస్ ఏమైనా ఉన్నాయా? 100 డిఎల్ ఉంది కదా, డిఎల్ ఓపెన్. ఒక నిమిషం. సో డిఎల్లో ఈ లాస్ట్ కి ఈ 5 digits ఉన్నాయి కదా, కనిపిస్తుందా? 78240. 78240. సో ఆ 78240 అని చెప్పేసి కొడితే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఎస్ సెన్ సార్. అంటోనియా అనేది ఏంటంటే సిటీ, సిటీ. టెక్సాస్ ఏంటంటే స్టేట్. ఓకేనా? ఓకే సార్. యుఎస్ అంటే కంట్రీ అట్లా. సో మీరు ఇట్లా పిన్ కోడ్ ఎంటర్ చేయగానే డైరెక్ట్గా అది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఆథరైజేషన్. గుర్తుపెట్టుకోండి, వీసా అన్న, వర్క్ ఆథరైజేషన్ అన్న, వర్క్ పర్మిట్ అన్న, అవన్నీ వీసాస్ కిందకే వస్తాయి. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు మనోడు ఏ వీసా మీద ఉన్నాడు, అది యుఎస్ సిటిజనా, కెనడియనా, లేకపోతే H1 వీసా ఉందా, లేకపోతే H1కి అప్లై చేస్తుండా. అండ్ H1 అంటే ఇందాక బాగా చెప్పినట్టు H1 అంటే వర్క్ వీసా. వర్క్ వీసా. వర్క్ వీసా అది బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఓపీటీ ఎండింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఈ H1 అనేది ఒక లాటరీ సిస్టమ్ కింద ఎవ్రీ ఇయర్ పికప్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్ కి. ఓకేనా? అంటే లాటరీ టైప్ లో పిక్ అవుతుంది అది. సో అందరికీ రాదు H1 అనేది, కొంతమంది మాత్రం పిక్ అవుతుంది. సో వాళ్ళు H1 మీద ఉంటారు. ఒకవేళ లేదంటే నీడ్ H1. ఓకే సార్. లేదు అంటే ఓపీటీ మీద ఉన్నాడు అనుకోండి, డైరెక్ట్ గా ఈ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే సార్. నెక్స్ట్ టిఎన్ అంటే ఇక మెక్సికో వాళ్ళని తీసుకుంటారు. ఈ మనకు అవసరం లేదు. మాక్సిమం మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అయినా అయి ఉంటారు, లేదంటే H1 అయినా అయి ఉంటారు, ఎస్ సార్. లేదంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా వస్తారు మన దగ్గర. గ్రీన్ కార్డ్ అంటే అక్కడ పర్మనెంట్ ఇంకా. ఓకే సార్. ఓకేనా? సో వాడు ఏ వీసా మీద ఉన్నాడు, ఇప్పుడు మనోడు ఓపీటీ మీద ఉన్నాడు. సో ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసేసినాం. నెక్స్ట్ ఇందులో H4 కూడా ఉంటారు. మనకు వచ్చే H4 అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్
ఇప్పుడు నేనున్న నేను యూఎస్కి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయినా అక్కడ నేను ఎవరినైనా అంటే మ్యారేజ్ చేసుకుంటాం కదా సపోజ్. ఎస్ సార్. సో మ్యారేజ్ చేసుకున్న తర్వాత మన వైఫ్ని కూడా యూఎస్కి తీసుకెళ్ళిపోతాం కదా ఇండియా నుంచి. సో ఎస్ సార్. వాళ్ళకి స్పాన్సర్ చేస్తాం కదా, దాన్ని H4 వీసా అంటారు, H4EAD. ఓకేనా? ఆ H4EAD కూడా మనం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. H4 క్యాండిడేట్కైనా ఓపీటీ క్యాండిడేట్లకైనా మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంది? ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్. మీరు నోట్ చేసుకోండి బెటర్. ఎస్ నేను సార్. తర్వాత మీకు ఒక క్లియర్ కట్ PDF ప్రొవైడ్ చేస్తాం, బట్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు. ఎస్ సార్. ఓపీటీకి అండ్ H4A H4కి రెండిట్లకి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఎంప్లాయ్మెంట్. డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే సార్. H1 ఉంటే H1 వీసా అని సెలెక్ట్ చేసుకోవాలి. గ్రీన్ కార్డ్ అయితే గ్రీన్ కార్డ్. గ్రీన్ కార్డ్. ఓకేనా? ఇప్పుడు అజయ్ మనకి ఓపీటీ మీద ఉన్నాడు, సో ఓపీటీ సెలెక్ట్ చేసేసినాం. ఓకే సార్. సెక్యూరిటీ క్లియరెన్స్ అనేది ఇది ఆప్షనల్, పెడితే పెట్టండి లేదంటే లైట్. ఓకేనా? ఓకే సార్. డైరెక్ట్ కంటిన్యూ కొట్టేయండి. ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ అయిపోయినాయి కదా. ఎస్ అండ్ సార్. నెక్స్ట్ స్కిల్స్, ఇది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. రెజ్యూమ్ మనం అప్లోడ్ చేసినాం కదా, ఎస్ సో సార్. ఏ స్కిల్ మీద ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి డైరెక్ట్గా అది ఫిల్టర్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఓకే సార్. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టేయండి. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ప్రొఫైల్ క్లియర్ అయిపోయింది. మొత్తం హాఫ్ ఆఫ్ ది కాదు, ఆల్మోస్ట్ 80% మనం ప్రొఫైల్ని రెడీ చేసినాం క్యాండిడేట్కి. ఎస్ సార్. ఈ పర్మిషన్ ఏంటంటే ఇప్పుడు మనము ప్రొఫైల్ని రిక్రూటర్స్కి కనబడాలా లేదా అని చెప్పేసి అడుగుతుంది. సో ఎస్, మేక్ మై ప్రొఫైల్ విజిబుల్, విజిబుల్. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసేసి కంటిన్యూ కొట్టండి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సో ఇక్కడ ప్రొఫైల్ విజిబిలిటీ ఉంటేనే అంటే ఎవరైతే ఇప్పుడు సపోజ్ కొంతమంది జాబ్ పోస్టింగ్ చేయరు రిక్రూటర్స్, వాళ్ళు ఏంటంటే సెర్చ్ చేస్తారు డైరెక్ట్గా. ఎస్ సార్. వాళ్ళకి సపరేట్ వాళ్ళకి వేరే లాగిన్ ఉంటుంది కదా, వేరే లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి వాళ్ళకి రిక్రూటర్స్కి. సో వాళ్ళు సీక్వెల్ డెవలపర్ అని చెప్పి సెర్చ్ చేయంగానే మన ప్రొఫైల్ కనబడుతుందా లేదా, ఈ ప్రొఫైల్ విజిబిలిటీ ఆన్ ఉంటేనే మన ప్రొఫైల్ వాళ్ళకి కనిపిస్తుంది వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు. ఓకే సో సార్. ఇది ఆన్ ఉండేటట్టు చూసుకోండి. ఓకే సార్. ఓకేనా? సో ఓకే ఇంకా సార్. మనకి ఆల్మోస్ట్ ప్రొఫైల్ రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ మనం ఏమేమైతే ఎంటర్ చేసినామో, ఇక్కడ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 2 years వచ్చింది. ఒకసారి ఇది చెక్ చేసుకోండి. నేను 5 years ఎంటర్ చేస్తే 2 years వచ్చింది, మళ్ళీ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే సార్. సో డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా మనం అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే జాబ్ అప్లయింగ్ దగ్గరికి వెళ్ళాలి తర్వాత. ఓకే సార్. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా మీకు? ఎస్ ఎడిట్ సార్. ఐడియల్ జాబ్. ప్రసాద్, గో టు ఎడిట్ ఐడియల్ జాబ్. అర్థం కాలేదు. ఎడిట్ ఎడిట్ అబౌట్ మీ కాదు, About కిందికి me. వెళ్ళి ఇంకా కిందనా? ఇక్కడ ఇంకా కిందికి వెళ్ళి ఇక్కడ ఎడిట్ అబౌట్ మీ. అదే ఇది కూడా ఈ శాలరీలు కూడా ఇది కూడా ఎంటర్ చేద్దామా? శాలరీ ఎంటర్ చేయొద్దు, కిందికి వచ్చేసి ట్రావెల్ ప్రిఫరెన్స్. ఇక్కడ రీలొకేషన్ ప్రిఫరెన్స్, ఎస్ ఐ వుడ్ బి రీలొకేటింగ్. అండ్ కిందికి వెళ్ళేసి ట్రావెల్ ప్రిఫరెన్సెస్ అప్ టు 100%. అదేలే. సో ఇది మనము ఫిల్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనోడు రీలొకేషన్ అవుతా ఉంటుంది కదా. సో మీరు ఈ ఐడియల్ జాబ్కి వచ్చిన తర్వాత పైన మొత్తం క్లియర్ అయిపోయింది. మీరు చూసుకుంటే నేమ్, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మెయిల్, ఫోన్ నెంబర్, వాడి లొకేషన్, అదే వీసా, ఎవ్రీథింగ్ అయిపోయింది కదా. ఇక్కడ కిందికి వచ్చేసరికి ఐడియల్ జాబ్ అంటే వాడి టెక్నాలజీ ఏంటి, ఎంప్లాయ్మెంట్ టైప్ ఏది చూస్తున్నాడు, ఫుల్ టైమా, అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఎవరైతే రిక్రూటర్ సెర్చ్ చేస్తారో సీక్వెల్ డెవలపర్ నాకు కావాలని చెప్పేసి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తుంది. ఓకేనా? క్యాండిడేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం, వర్క్ సెట్టింగ్స్ ఏంటివి, ట్రావెలింగ్. ఈ శాలరీ ఒక్కటి మనం ఎంటర్ చేయొద్దు, ఒకవేళ ఎంటర్ చేస్తే ఎంటర్ చేయొచ్చు, బట్ మాక్సిమం ఎంటర్ చేయకుండా ఉండండి. ఓకేనా? ఓకే సార్. అండ్ విల్లింగ్ టు రీలొకేట్ అంటే ఇక ఇప్పుడు ప్రజెంట్ టెక్సాస్ స్టేట్ నుంచి వేరే స్టేట్లకి రీలొకేట్ అవుతాడా. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నామండి, తెలంగాణ స్టేట్లో ఉన్నాము, జాబ్ వచ్చేసి బెంగళూరులో ఉంది. బెంగళూరు. ఓకే సార్. సో కర్ణాటకకి రీలొకేషన్ అవుతారా లేదని అడుగుతారు. ఎస్ అని చెప్పేసి పెడితే సో ఏ స్టేట్ నుంచి అయినా సరే రిక్వైర్మెంట్స్ మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్. ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఎస్ సార్. యా, ఇప్పుడు ప్రొఫైల్ మొత్తం క్రియేటింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంది? సెర్చ్ జాబ్స్. ఇక్కడ పైన కనిపిస్తుందా మీకు? ఎస్ సార్. సెర్చ్ జాబ్స్. సో డైరెక్ట్గా వచ్చేసి ఇట్లా మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది సర్చింగ్లో. ఎస్ సో సార్. ఇక్కడికి వచ్చి మనోడు రోల్ ఏంది? సీక్వెల్ డేటాబేస్ అని లొకేషన్. ఇప్పుడు క్యాండిడేట్ మనకి ఎక్కడికైనా వెళ్ళడానికి విల్లింగ్ టు రీలొకేట్ అండ్ రిమోట్, ఆన్సెట్ అన్ని రెడీ ఉన్నాడు కాబట్టి
సో అక్కడ లొకేషన్ సెర్చ్ చేయకపోయినా పర్లేదు, జస్ట్ యూఎస్ఏ అని పెట్టండి అంతే. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మీకు ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి చూడండి ఇటు సైడ్. ఎస్ సార్. ఈ ఫిల్టర్స్ వేసుకోండి మెయిన్. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, సెలెక్ట్ చేసుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే మనం అన్నిట్లకి అప్లై చేస్తున్నాం కదా. ఒక పార్ట్ టైం ఒకటి తీసేయండి, కాంట్రాక్ట్, ఫుల్ టైమ్, థర్డ్ పార్టీ. ఓకేనా? ఓకే సార్. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని, ఇవి సెలెక్ట్ చేయకపోయినా పర్లేదు, ఆటోమేటిక్గా ఇందులో ఫిల్టర్ అయిపోతాయి అవి. ఓకే సార్. సో డైరెక్ట్గా మీరు పొజిషన్ ఓపెన్ చేయాలి. ఇక డేటాబేస్ స్పెషలిస్ట్ అని ఉంది. పోస్టెడ్ డేట్. ఆ, పోస్టెడ్ డేట్. నెక్స్ట్ ఈ డేట్లో మనము సపోజ్ రిక్వైర్మెంట్స్ లాస్ట్ 7 days అని కొట్టామనుకోండి, లాస్ట్ 7 days నుంచి ఏవైతే రిక్వైర్మెంట్స్ మనకి అప్డేట్ అయ్యాయో అవే వస్తాయి. ఓకేనా? ఓకే సార్. మీరు ఏం చేయాలంటే మనం ఈ రోజు సెర్చ్ చేస్తున్నాం కదా, టుడే సెలెక్ట్ చేసుకోండి మ్యాక్సిమం. అంటే ఈ రోజు ఏమున్నాయి అసలు హాట్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి ప్రెసెంట్, సో అవి సెలెక్ట్ చేసుకొని, సో అక్కడ పొజిషన్స్ ఉన్నాయా లేవా, అసలు ఆ రిక్వైర్మెంట్కి సిక్వెల్ డేటాబేస్కి ఉన్నాయా లేదా, ఉంటే ఎక్కడ వెతికి 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 సెర్చ్ చేసి మీరు అప్లై చేయాలి. ఇంకొకటి ఏంది, మీరు ఇప్పుడు సపోజ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి పొజిషన్ ఓపెన్ చేసారు, ఈ డిస్క్రిప్షన్ చూడాలి ఫస్ట్ అప్లై చేసే ముందు. ఇక్కడ చూడండి మినిమం 3 years. సో ఇప్పుడు మనోడికి 5 years ఉంది కాబట్టి 3 years దీనికి మనము అప్లై చేయొచ్చు. సపోజ్ ఇక్కడ 10 years 15 years 13 years అట్లా పెట్టారనుకోండి, అప్పుడు మనము 3 years ఇప్పుడు 5 years ఉన్న రెజ్యూమ్ అప్లోడ్ చేసి వీళ్ళ దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ రాదు మనకి. సో అప్లై చేసే ముందు ఒకసారి ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ రోల్కి. ఓకేనా? అది చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈజీ అప్లై అని ఉందా, ఎస్ సార్. ఈజీ అప్లై మీద క్లిక్ చేసి సో కవర్ లెటర్ ఉంటే కవర్ లెటర్ పెట్టొచ్చు, బట్ మన దగ్గర కవర్ లెటర్ పెట్టాల్సినంత అవసరం లేదు. ఓకే సార్. నెక్స్ట్ కొడితే అప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి చూపిస్తుంది. సబ్మిట్ కొట్టామనుకోండి, ఇంకా ప్రొఫైల్ డైరెక్ట్గా సబ్మిట్ అయిపోతుంది. ఎస్ సార్. ఓకేనా? సో ఇంతే. అంటే మీరు చేయాల్సింది ఏంది, మీ వర్క్ జాబ్ పోర్టల్లో ఫస్ట్ ప్రొఫైల్ని క్రియేట్ చేయాలి. తర్వాత వాడికి సంబంధించిన రోల్స్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ జావా డెవలపర్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు జావా డెవలపర్ పొజిషన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి ఈ రోజు పోస్టింగ్ చేసినవి. సార్ అన్నిట్లో చేయాలా సార్, లేకపోతే 1 or 2 చేయాలా? అన్నిటిలో చేయాలి. మనకి జావా డెవలపర్ అని ఎక్కడైతే కనబడుతుందో అన్నిటిలో ప్రతి ట్యాబ్ ఓపెన్ చేసి ప్రతి ట్యాబ్ ఓపెన్ చేసి దాంట్లో మెయిన్ ఎక్స్పీరియన్స్ చెక్ చేసుకోవాలి, మన రిక్వైర్మెంట్స్ ఏంటివి దీంట్లో ఉన్నాయా లేదా అని. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు తర్వాత మనం అప్లై చేయొచ్చు. ఓకే సార్. సో ఇట్లా పొజిషన్ చూసుకుంటాం మనము. చూసుకున్న తర్వాత ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాడు వాడు మనకి. సార్. ఒకవేళ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ మెన్షన్ చేయలేదు అనుకోండి, ఫ్రెషర్ ని తీసుకున్నట్టు అలా కూడా చూడొచ్చు, బట్ డిస్క్రిప్షన్ చాలా పెద్ద ఉంది కదా, సో ఇది సీనియర్ రోల్ కే సంబంధించింది. ఇక్కడ పైన కొంచెం 2+ years అని ఇక్కడ చూడండి మినిమం రిక్వైర్మెంట్. మినిమం రిక్వైర్మెంట్ దట్స్ ఫైన్ కదా. అంటే వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ని చూస్తున్నారు అంతే. ఒక పని చేయండి, మీరు ఒకవేళ అట్లా మెన్షన్ చేయకపోతే డైరెక్ట్ గా అప్లై కొట్టండి, ఏం కాదు. రెజ్యూమ్ అయితే వాళ్ళకి వెళ్తుంది కదా. సో ఇవి మేజర్ స్కిల్స్ చూసుకోండి. క్యాండిడేట్ రెజ్యూమ్ లో ఇవి ఉన్నాయా, లేకపోతే వీటి మీద ఎక్స్పీరియన్స్ ఉందనుకో క్యాండిడేట్ కి, ఒకసారి మీరు క్యాండిడేట్ తోటి కనెక్ట్ అయి ఉండాలి. సో ఏంటంటే ఈ టెక్నాలజీస్ మీద ఇప్పుడు ఈ స్కిల్స్ అడుగుతున్నారు ఈ రోల్ కి, సో ఈ టెక్నాలజీస్ అన్ని మీకు ఐడియా ఉందా, రెజ్యూమ్లో అప్డేట్ చేయగలుగుతారా, సబ్మిట్ చేద్దామని చెప్పేసి కూడా మీరు చేయొచ్చు. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు తొందరగా మన ప్రొఫైల్ ని పిక్ చేసుకుంటారు. యా. సో ఏ రిక్వైర్మెంట్ కైనా సరే వాళ్ళు స్కిల్స్ మెన్షన్ చేస్తారు. సో మేజర్ గా ఏమేమి స్కిల్స్ మాకు రెజ్యూమ్ లో కావాలని చెప్పేసి, సో ఈ స్కిల్స్ ఉన్నాయా లేదా ఒకసారి క్యాండిడేట్ తో చెక్ చేసుకొని అప్డేట్ చేయమని ఆయనకి చెప్పండి, తనే అప్డేట్ చేసి మీకు పంపిస్తాడు ఆ రెజ్యూమ్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాక్సెప్ట్ కాప్ టు కాప్, కాంట్రాక్ట్ ఇండిపెండెంట్, ఇవన్నీ అన్నిట్లో దేనికైనా మనం అప్లై చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ఫుల్ టైం కాంట్రాక్ట్స్ అన్నిటికీ చూస్తున్నాం కదా. ఓకే సార్. ఇది రేట్ గుర్తుపెట్టుకోండి, ఇది పర్ అవర్ ఉంటుంది. $50 50-55 పెట్టాడు కదా. సో ఈ బిట్వీన్ మనకి రేట్ ఓకే అవుతుంది క్యాండిడేట్ ప్రొఫైల్ని బట్టి. ఓకే సార్.
సో జాబ్ టైటిల్, జాబ్ లొకేషన్, ఆన్ సైట్ 4 days a అవును week. సార్ 4 days. సో లుకింగ్ ఫర్ మినిమం అట్లీస్ట్ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చూస్తున్నారు వీళ్ళు. ఎస్ సో సార్ ఇప్పుడు మనం ఈ 7 years మెన్షన్ చేసిండు కదా, ఇప్పుడు మనం మనోడుకున్నది 5 years. 5 years సో దీనికి అప్లై చేసినా కూడా వీళ్ళ నుంచి మనకి ఏ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్స్ రాదు. సో రాదు. ఓకే సార్. ఓకేనా? సో ఇదే మీరు చేయాల్సిన పని ఏంటంటే వెతకాలి, వెతికి 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 సబ్మిట్ చేయాలి. ఓకే సార్. ఓకేనా? సో ఇలాంటి సైట్స్ నేను మీకు కొన్ని ప్రొవైడ్ చేస్తాను. ఓకే సార్. అవి అవి మేమే ప్రొవైడ్ చేస్తాం, మీకు అర్థం కావడానికి జస్ట్ ఈ సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాం ఇప్పుడు. ఓకే సార్. సో ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది కదా? ఎస్ సార్ అర్థమైంది సార్. శ్రీధర్ గారు మీకు అర్థమైందా? అర్థమైంది సార్. అంటే సింపుల్ ఇక్కడ వర్కే మీరు పెద్ద అంటే ఏదో మనకేదో రాకెట్ సైన్స్ చెప్తున్నా అన్నట్టు కాకుండా జస్ట్ పోర్టల్స్ ఉంటాయి, మన ప్రొఫైల్ ఎట్లయితే మనం అప్లోడ్ చేసుకుంటామో క్యాండిడేట్ ప్రొఫైల్ మీరు అప్లోడ్ చేయాలి అంతే. చేసి రిక్వైర్మెంట్స్ తన కోసం వెతికి మీరు సబ్మిట్ చేయాలి. ఓకే సార్. ఓకేనా? అర్థమైందా జయశ్రీ గారు? అర్థమైంది సార్. ఇక్కడ అప్లై చేసేటప్పుడు మీరు బేసిక్ గా ఐ మీన్ కంట్రోల్ పట్టేసుకొని దాని మీద మనకి ఆ రోల్ మీద క్లిక్ చేస్తే మీకు న్యూ టాబ్ ఓపెన్ అవుతుంది. బట్ మీరు మాత్రం సేమ్ టాబ్ లో ఉంటారు. బేసిక్ ఇప్పుడు ఈ డైస్ లో ఏమవుతుంటది అంటే ఏదైనా ఇప్పుడు సపోజ్ ఏదైనా క్లిక్ చేయగానే సపోజ్ ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ డెవలపర్ మీద క్లిక్ సో చేస్తే ఇక్కడ ఏంటంటే మౌస్ మనం ఇట్లా తీసుకొచ్చి క్లిక్ చేస్తే అది ఇంకో ట్యాబ్ ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్ గా. ఇప్పుడు మన ట్యాబ్ ఇది మెయిన్ ట్యాబ్. సో ఇప్పుడు ఇది అప్లికేషన్ డెవలపర్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయగానే ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? వేరే సైట్స్ లో కొన్నిసార్లు అలాగ అవ్వదు, బట్ సమ్ సైట్స్ లో అలా అవుతుంటది. లైక్ మాన్స్టర్ కానీ సైట్స్ లో మాత్రమే ఇలా డైరెక్ట్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. లేదంటే మీరు ఇది క్లిక్ చేసుకొని అదే లెఫ్ట్ బటన్ ఓపెన్ చేసుకొని ఓపెన్ న్యూ ట్యాబ్ అని చెప్పేసి కొట్టాలి. అలాగే చేయొచ్చు. లేదంటే కంట్రోల్ ఉంటది కదా, కంట్రోల్ ఉంటున్నా సరే మీరు దాని మీద క్లిక్ చేస్తే ఇంకో ట్యాబ్ లో ఓపెన్. కంట్రోల్ క్లిక్ చేసి నువ్వు ట్రై చేసి. సో కొన్ని బేసిక్స్ అయితే కంప్యూటర్ లో మీకు తెలుసు కదా, వర్డ్ బేసిక్స్, సిస్టమ్ బేసిక్స్ ఐడియా ఉంది కదా మీకు. కంట్రోల్ వి, కంట్రోల్ సి, కంట్రోల్ ఏ. సో అది బేసిక్ గా కాపీ పేస్ట్ కట్ ఇవన్నీ నార్మల్ బేసిక్ ఐడియా ఉంటుంది కదా. సో అవి సరిపోతాయి మనకి, పెద్ద మనకేం టెక్నాలజీ మీద అంత అవసరం లేదు కానీ చెప్తున్నా జనరల్. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. సో యాజ్ ఇట్ ఈస్ గా ఏ పోర్టల్లోకి వెళ్ళినా సరే కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. సో అవన్నీ మనం ఫిల్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే మనం క్యాండిడేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేసినామో యాజ్ ఇట్ ఈస్ గా వేరే సైట్లలో కూడా ఫిల్ చేసి అదే సైట్ లో రిక్వైర్మెంట్స్ అన్ని వెతికి 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 వాడికి సబ్మిషన్ చేయడం మన వర్క్. ఓకేనా? అర్థమైందా? సింపుల్ గానే చెప్పినామా లేకపోతే మీకు ఏమైనా కొంచెం హార్డ్ అనిపించిందా? చాలా సింపుల్ గా ఉంది సార్, బాగుంది. వర్క్ కూడా మీకు చేస్తుంటే కూడా పెద్ద చేసినట్టు కూడా అనిపించదు చెప్పాలంటే. సో ఈజీగానే ఉంటుంది. కాకపోతే మీరు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నప్పుడు మీకు వస్తుంటాయి కదా డౌట్స్. సో దట్ నేను ఫర్దర్ గా మీకు ఏ విధంగా చెప్పాలనుకుంటే ఆ విధంగా చెప్తాను, మీకు అర్థమయ్యే విధంగానే చెప్తాను. సో మనం చేసే వర్క్ అయితే ఇదే. ఈ ప్రొఫైల్స్ తోటి మీరు మాట్లాడాల్సిన పని కూడా ఉండదు, మేమే మాట్లాడి మొత్తం రెడీమేడ్ చేసి మీకు ప్రొఫైల్ని ఇస్తాం. మీరు జాబ్ పోర్టల్స్ ఓపెన్ చేసి ప్రతి పోర్టల్లో కంపల్సరిగా సబ్మిట్ చేయాలి. అదొకటే మీరు చేయాల్సిన పని. యా. సో ఇక్కడతోటి ఈరోజు సెషన్ ఎండ్ చేద్దాం, ఎందుకంటే మీకు ఇప్పుడే ఎక్కువ చెప్పేసినా కూడా మీకు అర్థం కాదు. సో ఫ్రమ్ టుమారో మనము స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఎలాగైతే క్రియేట్ చేసామో ఇప్పుడు ఈ అజయ్ శిరీష వీళ్ళు ఉన్నారు మా హ్యాండ్లో. సో వీళ్ళని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఓకేనా? ఎందుకంటే వీళ్ళతో మేము ఆల్రెడీ మాట్లాడినాం. సో వీళ్ళది స్టార్ట్ చేసేద్దాం రేపటి నుంచి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మీకు రేపటి వరకు మేము పోర్టల్స్ ఈ సైట్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ నేను మీకు షేర్ చేస్తాను. మీ బాను ఒక పని చేయి, వీళ్ళని ఇంక్లూడ్ చేసి మనకి ఒక గ్రూప్ క్రియేట్ చేయి వీళ్ళతో. ఓకేనా? సో మనం ఏదైనా డౌట్స్ ఉన్నా ఆ గ్రూప్ లో వాళ్ళు మెసేజ్ చేస్తే నేను అవైలబుల్ లేకపోయినా నువ్వన్నా ఆన్సర్ ఇస్తావు, నువ్వు లేనప్పుడు నేనన్నా ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? అండ్ మన టీంలో స్పందన అని కూడా ఉన్నది జయశ్రీ గారు అండ్ శ్రీధర్. సో లైక్ టోటల్ టీమ్ ఆఫ్ 3 ఉన్నారు. సో మీకు ఏం డౌట్ ఉన్నా కూడా ముగ్గురులో ఒకరం కనెక్ట్ అవుతాం మీకు ఆ డౌట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మరి ఏది చిన్న డౌట్ ఉన్నా అరే ఈ డౌట్ అడిగితే వీళ్ళు ఏమనుకుంటారు అని అనకుండా మీరు కంప్లీట్ గా ఒక జీరో నాలెడ్జ్ పర్సన్స్ లాగా మాకు దగ్గర ఏ డౌట్ ఉన్నా కూడా మీరు అడగండి. ఓకేనా? అరే ఇంత చిన్న డౌట్ అడిగితే మళ్ళీ ఫీల్ అవుతారేమో, అలాంటివి ఏం పెట్టుకోకండి అసలు. ఓకేనా? మీకు అర్థం కావాలి, మీరు పర్ఫెక్ట్ గా చేయాలి. ఓకేనా? ఎందుకంటే నేనేదో చెప్పినా మీరు వినేసి వెళ్ళిపోయినట్టు కాకుండా మీకు అర్థమైందంటేనే నేను ఫార్వర్డ్ అవుతాను, లేదంటే మళ్ళీ చెప్పడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. అర్థమైందిలే సార్.
ఆ, అదే అంటున్నా. ఎందుకంటే మనం దీన్ని స్కిప్ చేసినాం అనుకో, మెయిన్ టాపిక్ ఇది. ఎస్ సార్. తర్వాత అంతా మీకు సింపుల్ గానే ఉంటుంది. మీరు చేసే కొద్దీ ఓకే ఇదే కదా వర్క్, మనకు తెలిసిందే కదా అని అనిపిస్తుంది. ఓకేనా? ఓకే సార్. సో అందుకని ఈ టాపిక్ నే మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మీకు మేము క్లియర్ గా పోర్టల్స్, ఇంకా ఒక పీడిఎఫ్ కూడా క్రియేట్ చేస్తున్నాము. అది కూడా మేము మీతో షేర్ చేస్తాం. సో ఓకే. నెక్స్ట్ మేము వేరే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చేది ఉంటుంది కదా. సో ఎస్ సార్. వాళ్ళకి సింప్లిఫై చేయడానికి ఒక పీడిఎఫ్ క్రియేట్ చేస్తున్నాము. అది కూడా అయిపోయిన తర్వాత మేము అది కూడా ప్రొవైడ్ చేస్తాం కావాలండి. ఓకే సార్. ఓకేనా? సో ఇక్కడతోటి సెషన్ ఎండ్ చేద్దాం. మళ్ళీ సార్ రేపు చెప్పండి. టైమింగ్స్ 3 to 11 అన్నారు కదా సార్, రేపు 3కి కనెక్ట్ అవ్వచ్చు. యా యా యా, షూర్ షూర్. ఓకే సార్. యా, రేపు కనెక్ట్ అవుదాము. మీరు డైరెక్ట్ గా ఇప్పుడు భాను ఏదైతే గ్రూప్ క్రియేట్ చేస్తాడో ఆ గ్రూప్ లో ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు మాకు అప్డేట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు మాతో కనెక్ట్ అయి ఉండడానికి ఒక మెయిల్ క్రియేట్ చేసుకోండి బెటర్. మేము ప్రొఫైల్ ఏదైనా షేర్ చేయడానికి కూడా మాకు ఈజీ ఉంటుంది. సో మీకు కూడా ట్రాక్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఏ ప్రొఫైల్స్ నేను చేస్తున్నా అని చెప్పేసి ట్రాక్ చేసుకోవడానికి ఒక మెయిల్ క్రియేట్ చేసుకోండి. ఆ మెయిల్ ఓన్లీ ఇప్పుడు మనం ఏదైతే మార్కెటింగ్ చేస్తున్నామో ఆ ప్రొఫైల్స్కే పెట్టేయండి. ఇంకా ఓకే సార్. దాంట్లో వేరే పిచ్చి పిచ్చి మెయిల్స్ కాకుండా కంప్లీట్ గా మన వర్కింగ్ మెయిల్ అనుకోండి. ఇంకా అది బెంచ్ టెక్ మెయిల్ అన్నట్టు పెట్టేసి వదిలేయండి. ఓకేనా? ఓకే సార్. యా, మేము ఫైన్ గైడ్ అండి. చేస్తాం నో ఇష్యూ. ఆ ఈమెయిల్ ఎలా ఏంటి అనేది. ఓకే. సో ఇప్పటిదాకా బేసిక్ గా డైస్ లో ఇవన్నీ ఎందుకు చెప్పామంటే, మనం బేసిక్ ఇప్పుడు నేను సపోజ్ నేను ఒక రిక్రూటర్ అండి. లైక్ నేను ఒక జావా డెవలపర్, ఒక 3 years ఎక్స్పీరియన్స్ జావా డెవలపర్ నేను సెర్చ్ చేస్తున్నా. సో అప్పుడు నేనేం సెర్చ్ చేస్తా అంటే జావా డెవలపర్ క్యాండిడేట్, 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్, అండ్ అతను ఏ వీసా మీద ఉండాలనేది నేను ముందే ఇన్పుట్ ఇస్తాను అనమాట. ఒక పోర్టల్లో వెతికేటప్పుడు సపోజ్ నేను ఒక రిక్రూటర్ అయితే, సో అప్పుడు వెతికినప్పుడు నాకు ఈ ప్రొఫైల్ అంతా ఎవరైతే టోటల్ గా 100% అప్డేట్ ఉందో వాళ్ళ ప్రొఫైల్స్ మాత్రం నాకు చూపిస్తుంది. అంటే ఎవరైతే ఇప్పుడు ఆన్సైట్ కి రెడీగా ఉన్నాను పెట్టాడు, అండ్ ఇందాక మనం వీసా ఎంటర్ చేసాం, ఎవ్రీథింగ్ ఎంటర్ చేసాం డైస్ లో, అవునా కదా? ప్రొఫైల్ అంతా అప్డేట్ చేసాం. సో ఎప్పుడైతే ప్రొఫైల్ 100% అప్డేట్ ఉంటుందో, ఒక రిక్రూటర్ వెతికినప్పుడు అతను వెతికేటప్పుడు ప్రొఫైల్స్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటాడు. నాకు 3 years ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ కావాలి, అండ్ ఈ వీసా మీద ఉన్న క్యాండిడేట్ కావాలి, అండ్ అతను ఆన్ సైట్ కి రెడీ ఉన్న క్యాండిడేట్ కావాలి. సో ఎప్పుడైతే మనం ప్రొఫైల్లో ఇవన్నీ అప్డేట్ చేస్తామో, అతను సెర్చ్ చేసినప్పుడు అతనికి ఇవన్నీ లిస్ట్ అంతా వచ్చేస్తాయి. సో వచ్చినప్పుడు అతను డైరెక్ట్ క్యాండిడేట్ రీచ్ అవుతాడు. ఓకే, ఇక్కడ మిమ్మల్ని ఏం రీచ్ అవ్వడు, ఎందుకంటే మన రెజ్యూమ్ లో క్యాండిడేట్ నెంబర్, క్యాండిడేట్ ఈమెయిలే పెడుతున్నాం, ఎస్ సార్. అవునా? క్యాండిడేట్ ని రీచ్ అవుతాడు. అండ్ ఇప్పుడు ఈ డైస్ అకౌంట్, ఈ ప్రొఫైల్ అప్డేట్ ఇవన్నీ కూడా మాక్సిమం క్యాండిడేటే చేసి, క్యాండిడేటే ప్రొఫైల్ అంతా అప్డేట్ చేసి మీకు ఇస్తాడు క్రెడెన్షియల్స్. బట్ సమ్ టైమ్స్ కొంతమంది ఫ్రెషర్స్ ఉంటారు, వాళ్ళకి ఐడియా ఉండదు. సో ఆ కేసెస్ లో మీరు క్రియేట్ చేసి మీరు ఇవంతా చేయాలి కాబట్టి మీకు చెప్తున్నాం ఇదంతా. బట్ మాక్సిమం ప్రతి పోర్టల్లో, ప్రతి పోర్టల్లో లైక్ ఈ మెయిన్ జాబ్ పోర్టల్స్ ఉన్నాయి కదా, డైస్ కానీ, మాన్స్టర్ కానీ, జిప్ రిక్రూటర్ కానీ, ఈ పోర్టల్స్ అన్నిట్లో అతని క్యాండిడేటే క్రియేట్ చేసి మీకు ఇస్తాడు. ఎందుకంటే బేసిక్ గా మనం క్రియేట్ చేస్తే ఒక ఇష్యూ ఏమవుతుంది అంటే, ప్రొఫైల్ విజిబిలిటీ ఆఫ్ అవుతుంది. ఎందుకంటే మన లొకేషన్ ఇండియా నుండి మన యూఎస్ఏ జాబ్ లో అప్లై చేస్తున్నాం కాబట్టి మన ఇక్కడ ప్రొఫైల్ విజిబిలిటీ ఉంటుంది. ప్రొఫైల్ విజిబిలిటీ ఈజ్ నథింగ్ బట్ లైక్ మన ప్రొఫైల్ అనేది ఎవరికి విజిబుల్ అవ్వదు రిక్రూటర్స్ కి, మనం ఇక్కడ క్రియేట్ చేస్తే. సో మనకి ఇక్కడ మనం విపిఎన్ ప్రొవైడ్ చేసాం మీకు, నో ఇష్యూ. విపిఎన్ ప్రొవైడ్ చేస్తే మన లొకేషన్ మనది యూఎస్ఏ ఉంటుంది. బట్ బట్ మనం బెస్ట్ కేసులు ఉండడానికి క్యాండిడేట్స్ తోనే క్రియేట్ చేయించి వాళ్ళతోటే మేము వాళ్ళతోటి ప్రొఫైల్ అప్డేట్ చేయించి మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తాం. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, డైస్ కానీ, మాన్స్టర్ కానీ, జిప్ రిక్రూటర్ కానీ, ఈ పోర్టల్స్ అన్నిట్లో. బట్ సమ్ కేసెస్ లో మీరు క్రియేట్ చేయాల్సిన కేసులో మాత్రం మీకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి మీకు చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు డైస్ ఎలా క్రియేట్ చేసి ఎలా అప్లై చేస్తున్నామో, అండ్ అప్లై చేసే ముందు ఫిల్టర్స్ ఆర్ కంపల్సరీ, గుర్తుంచుకోండి. లైక్ పాస్ట్ 24 hours, ఎందుకంటే మనం ఖచ్చితంగా డైలీ అప్లై చేస్తాం కదా. సో డైలీ అప్లై చేసేటప్పుడు సో టైం వచ్చేసి పాస్ట్ 24 hours. ఓకే, అండ్ వర్క్ ఫార్మాట్ అంటే ఏ ట్యాక్స్ టర్మ్స్, లైక్ C2C, W2, ఫుల్ టైం అన్ని పెట్టేసండి ట్యాక్స్ టర్మ్స్. ఓకే, అండ్ లొకేషన్ ఇవన్నీ అవసరం లేదు ఇక, ఎందుకంటే అన్ని క్యాండిడేట్స్ మాక్సిమం మన దగ్గరకు వచ్చే క్యాండిడేట్స్ అన్నిటికీ రెడీగా ఉంటారు. ఆన్ సైట్ కి, రిమోట్ కి, హైబ్రిడ్ కి అన్నిటికీ రెడీగా ఉంటారు కాబట్టి ఎవ్రీథింగ్ పెట్టేద్దాం. ఓకే, సో మెయిన్ మాత్రం టైం, టైం పోస్టెడ్ రీసెంట్. అంటే ఇప్పుడు ఎప్పుడో పాస్ట్ మీరు టైం పోస్టెడ్ పెట్టలేదు అనుకోండి, ఎప్పుడో 7 days బ్యాక్ కూడా పొజిషన్ కూడా అక్కడ ఉంటుంది, దానికి అప్లై చేసి ఏం లాభం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి నియర్లీ హండ్రెడ్స్ ఆఫ్ ప్రొఫైల్స్ వెళ్ళిపోతాయి, వాళ్ళు మన ప్రొఫైల్ ని చూడరు, అండ్ మాక్సిమం నాకు తెలిసి ఆ జాబ్ కూడా క్లోజ్ అయ్యే ఉంటుంది.
నిన్న ఓపెన్ చేసే జాబ్ ఇవాళ యాక్టివ్ ఉండకపోవచ్చు, ఇవాళ ఓపెన్ చేసే యాప్ రేపటికి యాక్టివ్ ఉండకపోవచ్చు. ఓకే, బట్ అదే 7 days రోజు ఓపెన్ 7 days బ్యాక్ ఓపెన్ క్రియేట్ చేసిన ఒక రిక్వైర్మెంట్ ఇవాళ వరకు ఓపెన్ ఉండదు. ఓకే, సో అది ఆ జాబ్స్ మనం అప్లై చేసి కూడా నో యూస్. మాక్సిమం పాస్ట్ 24 hours లేదనుకుంటే పాస్ట్ 3 days ఈ ఫిల్టర్ పెట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. అంటే మీరు జాబ్స్ అప్లై చేస్తున్నప్పుడు ఫిల్టర్స్ ఆర్ కంపల్సరీ. ఓకే, ఆ ఫిల్టర్స్ మీరు చేయకుండా మీరు అప్లై చేశారనుకోండి, క్యాండిడేట్స్ కి అప్డేట్స్ వెళ్ళకపోతే అప్పుడు క్యాండిడేట్స్ ఏం కంప్లైంట్ చేస్తాడు, ఎస్ నాకు అప్లికేషన్స్ వస్తున్నాయి కానీ నాకేం కాల్స్ రావట్లేదు, ఏంటి మీరు ఎలా చేస్తున్నారని క్యాండిడేట్స్ మాకు కంప్లైంట్ చేస్తారు. ఓకే, సో ఆ కేసెస్ లో మీరు ఎందుకనే ఫిల్టర్స్ ఆర్ మీ ఏ జాబ్స్ అప్లై చేసినా కూడా ఫిల్టర్స్ ఆర్ కంపల్సరీ. ఆ ఫిల్టర్స్ మీరు ఖచ్చితంగా పెట్టేసుకొని అప్లై చేస్తేనే మీకు యూజ్ ఉంటుంది. అంటే మీరు అప్లై చేసేదానికి ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే బేసిక్ ఏంది, క్యాండిడేట్స్ కి కాల్స్ రావాలి. మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో ఆ రెజ్యూమ్ ఒకవేళ ఆ కంపెనీకి నచ్చితే, ఆ రిక్రూటర్స్ కి నచ్చితే వాళ్ళు క్యాండిడేట్ ని రీచ్ అవుతారు. అవునా? సో ఎప్పుడో 7 days బ్యాక్ ఉన్నదాన్ని మనం ఇప్పుడు అప్లై చేసినా కూడా నో యూజ్. అలాగనే సో ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం డైస్ లో ఇప్పుడు ఎలా మనం ప్రొఫైల్ క్రియేట్ చేసి ఎలా అప్లై చేస్తున్నామో మాక్సిమం అన్ని పోర్టల్స్ అంతే, జస్ట్ ఇంటర్ఫేస్ చేంజ్ ఉంటుంది. ఇప్పుడు బేసిక్ ఇప్పుడు వాట్సాప్ ఉంది, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఉంది, లేదంటే ఫేస్బుక్ ఉంది. ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్, అంటే మీకు ఇంటర్ఫేస్ వేరే ఉంటది, అంటే అక్కడ కనిపించడం, బట్ డీటెయిల్స్ అన్ని సేమే కదా. అన్నిట్లో ఏం అడుగుతుంది, ఇప్పుడు మనం వాట్సాప్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకుంటాం, చేసుకున్నప్పుడు కానీ ఫేస్బుక్ క్రియేట్ చేసుకుంటాం, ఏం అడుగుతుంది, మన ఫుల్ నేమ్, మన ఈమెయిల్ ఐడి, మన ఫోన్ నెంబర్, మన లొకేషన్, ఇవన్నీ అడుగుతుంటది ఫేస్బుక్ లో. అవునా? సో అట్లా ఎట్లా అడుగుతుంటుందో, లేదంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా నౌకరీ కానీ ఏదైనా జాబ్ పోర్టల్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏమేమి డీటెయిల్స్ అడుగుతుందో సేమ్ వేరే పోర్టల్కి వెళ్ళినా కూడా అదే అడుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అంతే, డైస్ కానీ, మాన్స్టర్ కానీ, జిప్ రిక్రూటర్ కానీ, ఇండీడ్ కానీ అన్నిట్లో సేమ్, బట్ జస్ట్ ఇంటర్ఫేస్ మాత్రం తేడా ఉంటుంది. అంటే ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు రెండు ఇంటర్ఫేస్ తేడా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో సేమ్ ఇక్కడ ఈ పోర్టల్స్ అన్నిట్లో కూడా డిఫరెన్స్ అంతే, అన్ని పోర్టల్స్ సేమ్. మళ్ళీ మీకు ఒకసారి రేపు కనెక్ట్ అవుతాం, మళ్ళీ అవి కూడా ఒక బేసిక్ ఐడియా చెప్పేస్తాం. సో ఇప్పుడు డైస్ అనేది మీకు ఎందుకు పాయింట్ టు పాయింట్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసినాం అంటే, ఇది ఒక్కటి మీకు ఐడియా ఉంటే మిగతా పోర్టల్స్ అన్ని దాని మేము చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే అది మీకు అర్థమైపోతుంటది. ఓకే, సో మీకు అర్థమైంది కదా, లైక్ మీ రోల్ ఏంటిది, మీరేం చేయాలి, ఏంటిది అని అర్థమైంది కదా. ఎస్ సార్, అర్థమైంది సార్. శ్రీధర్ గారు అర్థమైందండి? అర్థమైంది సార్. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు. ఇబ్బంది ఏం లేదు సార్, ఏదైనా ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. కనెక్ట్ అవ్వండి. మనం సెపరేట్ గా లైక్ వాట్సాప్ గ్రూపా లేదా ఎనీథింగ్ అనేది మనకి సెపరేట్ గా ఒకటి కనెక్ట్ అవ్వడానికి మనకి ఒక సపరేట్ ఒక పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లో మిమ్మల్ని యాడ్ హలో భాను గారు. చేపిస్తాం. హలో భాను గారు. యా శివ గారు. యా, మనకి మ్యాటర్ మోస్ట్ ఉంది కదా, యా అదే చెప్తున్నాను. అందులో ఒక ఛానల్ ప్రొఫైల్ మార్కెటింగ్ అని ఒక ఛానల్ క్రియేట్ చేశాను ఆల్రెడీ. ఓకే అందులో ఓన్లీ మన టీం వరకే ఉంటారు. ఓకే దే కెన్ కాంటాక్ట్ యూ దేర్ ఈజీలీ. యా అందులో సో మీరు షేర్ చేయాలి, లింక్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఇమేజెస్ కానీ అన్ని షేర్ చేసుకోవచ్చు వాట్సాప్ లాగే. గాట్ ఇట్ అదే ఒకసారి చెక్ చేసుకోండి. అది మీకు ఇందాక యాక్సెస్ కోడ్ ఇచ్చాను అందరికి, అవును. మీరు మాట్లాడేటప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి. గాట్ ఇట్. సో మనకి మ్యాటర్మోస్ట్ అనేసి మనకు ఒక వెబ్సైట్ ఉందండి, ఐ మీన్ అప్లికేషన్ ఉంది. సో దాంట్లో మన అఫీషియల్ గా మీకు ఏం డౌట్స్ వచ్చినా, ఎనీథింగ్ ఉన్నా కూడా మీరు దాంట్లో అడగవచ్చు మమ్మల్ని క్వశ్చన్. అండ్ మేము ఇచ్చే ఎవ్రీ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ దాంట్లో మనం షేర్ చేస్తాం, అండ్ ఈమెయిల్లో కూడా షేర్ చేస్తాం, రెండు. బట్ మీకేం డౌట్స్ ఉన్నా కూడా మీరు దాంట్లో కనెక్ట్ అవ్వచ్చు మనకి. ఓకే, సో దాంట్లో టోటల్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో మొత్తం టోటల్ మేము 3 members ఉంటాం, మీ 2 ఉంటారు, అండ్ కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకేం డీటెయిల్స్ ఉన్నా, వాళ్ళకేం డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు అక్కడ క్వశ్చన్ చేస్తే మేము వాళ్ళకి ఆన్సర్ ఇస్తాం. ఓకే, జస్ట్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్, అంతే మెయిన్ థింగ్. ఎందుకంటే మీరు వర్క్ చేయాల్సింది మీరు, ప్రొఫైల్స్ మీద అప్లై చేయాల్సింది మీరు. సో మీకు ఏం డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని అడగండి. మీరు అడిగితేనే మేము చెప్పగలుగుతాం, కానీ మీరు అడగముందే మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాం. బట్ మీరు ఒక్కసారి వర్క్ లోకి తిరిగాక మీకు చాలా డౌట్స్ వస్తుంటాయి కాబట్టి మీరు అడగండి, నో ఇష్యూ. దాంట్లో మేము చెప్పడానికి, మేమున్నదే మీకు చెప్పడానికి, మీకు గైడ్ చేయడానికి. ఓకే, సో నేను చెప్పినట్టే అండి, దట్టు ఇప్పుడు డైస్ ఎలా ఉందో సేమ్ అదే ఇంటర్ఫేస్ తోటి అన్ని జాబ్ పోర్టల్స్ అలానే ఉంటాయి. అండ్ ఇక్కడ బేసిక్ ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు సపోజ్ ఇందాక యాపిల్ అనేది అంటే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఎలా వర్క్ చేశాడు, ఇప్పుడు ఇందాక ఒక క్లయింట్ అనేది యాపిల్, వాళ్ళకి ఒక కార్ డిజైనర్ అనేది కావాలి. అండ్ వాటితో పాటు ఇంప్లిమెంటేషన్ ఉంటాడు. ఇంప్లిమెంటేషన్ మీన్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్, అంటే క్లయింట్ యొక్క ప్రాజెక్ట్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు.
అండ్ ఎట్ దట్ ఎండ్ ఆఫ్ ది వాళ్ళ కింద కన్సల్టెంట్ ఉంటారు. బట్ అక్కడ యుఎస్లో ఏంటంటే కన్సల్టెంట్ బదులు మధ్యలో వెండర్స్ ఉంటారు. ఓకే, వెండర్స్ అంటే ప్రైమ్ వెండర్స్ ఉంటారు. సో ఈ ప్రైమ్ వెండర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే క్లయింట్ దగ్గర కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గర జాబ్ రిక్వైర్మెంట్స్ వాళ్ళు తీసేసుకొని వాళ్ళ పోర్టల్లో కూడా వేసుకుంటారు. ఐ మీన్ వాళ్ళ పోర్టల్లో కూడా అప్డేట్ చేస్తుంటారు. సో మనం ఆ పోర్టల్స్ లో కూడా మన జాబ్స్ ఉంటాయి. ఆ పోర్టల్స్ అన్నిటికి కూడా వెళ్ళి మనం జాబ్స్ అప్లై చేయాలి. మేము ఆ జాబ్ పోర్టల్ ఆ వెండర్ కంపెనీస్ లిస్ట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం మీకు ఎవ్రీథింగ్. దాని ఆ లిస్ట్ లోకి వెళ్ళి కూడా మీరు అప్లై చేయొచ్చు. అంటే ఓన్లీ జాబ్ పోర్టల్స్ కాకుండా అంటే డైస్, మాన్స్టర్, లింక్డ్ఇన్, ఐ మీన్ సారీ డైస్, మాన్స్టర్, జిప్ రిక్రూటర్, ఇండియా కాకుండా మీరు ఆ పోర్టల్స్ కూడా వెళ్ళి అప్లై చేయాలి. ఆ పోర్టల్స్ జస్ట్ బేసిక్ థింగ్స్ ఉంటాయి అంతే. ఇప్పుడు ఇన్ఫోసిస్ లో సపోజ్ మీకు జాబ్ కావాలంటే మీరు ఇన్ఫోసిస్ పోర్టల్కి వెళ్ళి మీరు ఎలా అప్లై చేస్తారో సేమ్ ఆ పోర్టల్లో కూడా అలానే ఉంటుంది. గాట్ ఇట్? హలో. సార్ యా. సో ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? పర్లేదు సార్, మొత్తం ట్రై చేస్తాము. ఏదన్నా డౌట్ ఉంటే బట్టి కంపల్సరీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం సార్. ఓకే ఓకే ఫైన్. సో ఈ రోజు తోటి ఈ సెషన్ ఎండ్ చేద్దాం. సో మళ్ళీ మనం రేపు కనెక్ట్ అవుదాం. రేపు ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను మీకు. ఇంకేం లేదు, మాక్సిమం మీకు ఇవాళ లైక్ 50 to 60% అయిపోయింది. జస్ట్ 40%. బట్ అది కూడా ఒకేసారి చెప్పేస్తే మీరు కొంచెం బర్డెన్ గా ఫీల్ అవుతారని చెప్పట్లేదు. ఓకే, అంటే ఏంటి ఇలా ఉంది ఇలా ఉందని ఒకసారి మీరు వర్క్ లోకి దిగి మీరు చేస్తున్న కొద్దీ మీకు ప్రాసెస్ స్మూత్ ఉంటుంది, ఈజీగా వర్క్ చేయగలుగుతారు. ఓకే. సో అండ్ ఇవాళ మీ వర్క్ వచ్చేసి బేసిక్ గా మీరు ఫ్రీ ఉన్నప్పుడు యుఎస్ లో అసలు ఏమేమి స్టేట్స్ ఉన్నాయి? ఓకే, యుఎస్ఏ లో టోటల్ 50 స్టేట్స్ ఉన్నాయండి. మన ఇప్పుడు ఇండియాలో 29 ఐ మీన్ 30 స్టేట్స్ ఉన్నాయి అనుకుంటా. సారీ, ఇండియాలో 30 స్టేట్స్ ఎలా ఉన్నాయో సేమ్ యుఎస్ఏ లో టోటల్ 50 స్టేట్స్ ఉన్నాయి. ఓకే, ఆ 50 స్టేట్స్ లో మళ్ళీ సిటీస్ ఉంటాయి. ఓకే, సో జస్ట్ మీరు ఏం చేయండి అంటే యుఎస్ లో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అండ్ ఆ స్టేట్స్ లో ఎన్ని సిటీస్ ఉన్నాయని తెలుసుకోండి. ఓకే, ఇండియాలో 29 స్టేట్స్ ఉన్నాయి. సారీ. సో ఓకే సార్. అలా యుఎస్ఏలో 50 స్టేట్స్ ఉన్నాయి. ఓకే సార్. ఓకే, అండ్ అండ్ ఆ సిటీస్ లో ఏమేమి స్టేట్స్ ఉన్నాయి అంటే మేజర్ అన్ని సిటీస్ లో మేజర్ స్టేట్స్ ఉంటాయి కొన్ని. జస్ట్ తెలుసుకోండి, అంటే జస్ట్ గూగుల్ చేసి జస్ట్ పేర్లు తెలుసుకోండి అంతే. మీరేం మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ తెలుసుకోండి. అండ్ ఈ స్టేట్స్ ఏమి ఉంటుంది ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు సపోజ్ ఏపీ ఉంది, ఏపీకి ఆంధ్రప్రదేశ్ అండ్ అండ్ తెలంగాణకి టీజీ అండ్ మధ్యప్రదేశ్కి ఎంపీ. ఇలా ఎలా షార్ట్ కట్స్ ఉన్నాయో అక్కడ సిటీస్ అక్కడ స్టేట్స్ కి కూడా షార్ట్ కట్స్ ఉంటాయి. న్యూయార్క్ కి ఎన్వై అండ్ న్యూజెర్సీకి ఎన్జే అండ్ వాషింగ్టన్ కి ఓకే. సో అక్కడ కూడా అలాగే షార్ట్ కట్స్ ఉంటాయి. అక్కడ మీకు షార్ట్ కట్స్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ది యూఎస్ అని కొట్టేస్తే మీకు అన్ని షార్ట్ కట్స్ వస్తాయి. ఒకసారి జస్ట్ అది చూసుకోండి అంతే. అండ్ అదర్ దెన్ దట్ ఇవాళ మీరు చేయాల్సిన ఇంకో వర్క్ ఏంటంటే టెక్నాలజీస్. బేసిక్ గా సాఫ్ట్వేర్ లో ఏమేమి టెక్నాలజీస్ ఉంటాయి, డేటా ఇంజనీర్, పైథాన్ డెవలపర్, అన్ని టెక్నాలజీస్ ఆ లిస్ట్ అంతా నేను పంపిస్తాను. బట్ మీరు మెయిన్ గా చేయాల్సింది ఇవాళ 2 థింగ్స్ తీసుకోండి. జావా డెవలపర్, డేటా ఇంజనీర్ నోట్ చేసుకోండి మీరు. ఓకే, జావా డెవలపర్, డేటా ఇంజనీర్ అండ్ ఇంకో టెక్నాలజీ వచ్చేసి .NET ఐ మీన్ పైథాన్ డెవలపర్. ఓకే, సో ఈ 3 టెక్నాలజీస్ లో ఏమేమి స్కిల్స్ ఉంటాయి. ఓకే, ఆ స్కిల్స్ ఏమేమి ఉన్నాయని మేము చెప్తాం మళ్ళీ రేపు. బట్ మీరు జస్ట్ ఒకసారి తెలుసుకోండి అంతే, ఈ దీంట్లో ఏమేమి స్కిల్స్ ఉంటాయి అనేది. జస్ట్ ఒక ఐడియా కోసం, మీ ఐడియా కోసం. అది ఎలా తెలుసుకోవాలంటే జస్ట్ గూగుల్ చేయండి. ఎనీథింగ్ ఉన్నా కూడా మీకు గూగుల్ మన చేతుల్లో ఉంది, జస్ట్ గూగుల్ చేయండి. దీంట్లో ఏమి వాట్ ఆర్ ద స్కిల్స్ ఇన్ ద పైథాన్ డెవలపర్, వాట్ ఆర్ ద స్కిల్స్ ఇన్ జావా డెవలపర్, జస్ట్ అట్లా మీకు ఒక క్లియర్ ఐడియా ఉండడం కోసం మీరు తెలుసుకోండి. ఓకే. ఓకే సార్. యా. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి శ్రీధర్ అండ్ జయశ్రీ గారు? ఏం లేదు సార్, డౌట్స్ ఏం లేవండి. ఓకే, సో ఫైన్ టు ఎండ్ ద కాల్ టుడే, రైట్? ఓకే ఓకే. యా శివ గారు. యా ఓకే భాను గారు. సో ఎవ్రీథింగ్ క్లియర్ అండి. మళ్ళీ రేపు కనెక్ట్ అవుదాం. రేపు కూడా ఒక 1 hour సెషన్ తీసుకుందాం. మాక్సిమం ఓకే వాళ్ళకి క్లియర్ ఐడియా వచ్చింది. పోర్టల్స్ అన్ని ఒక పోర్టల్ చూపిస్తే ఫైన్, అన్ని పోర్టల్స్కి వచ్చేస్తుంది. రేపు కూడా మిగతా పోర్టల్స్ కూడా రేపు లాగిన్ చేసి ఒకసారి చూపిస్తాం వాళ్ళకి. సో టుడే కెండ్ చేద్దామండి కాల్. యా ఓకే అండి.